అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరికొన్ని వారాల నుంచి మనము దేవుని రాజ్యము గురించి మాట్లాడుతున్నాము. దేవుని రాజ్యము గురించి మనము కొన్ని ఉపమానాలు కూడా చూడడం జరిగింది. We saw several parables from the Bible, and last week వచ్చేసేటప్పటికి the parable of the talents. We looked at the parable of the talents. తలాంతుల యొక్క ఉపమానము గత వారం చూస్తూ వచ్చాము. ఈ తలాంతుల యొక్క ఉపమానంలో మనము ఆర్థిక విషయాల గురించి మాట్లాడడం మొదలు పెట్టాము. ఆర్థిక విషయాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఎందుకు అంత సమయం తీసుకొని ఒక్కొక్కసారి నేను మాట్లాడుతుంటానంటే, అనేక సార్లు నేను లాస్ట్ 2 days కూడా పూణే ఇంకా లోనావాలా దగ్గర కూడా పరిచర్య కొరకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా 4 సెషన్స్ చేశాను. 4 సెషన్స్ తర్వాత కూడా అనేక మంది ప్రార్థన అవసరతలకు వచ్చినప్పుడు చాలా మంది కూడా ఆర్థిక విషయాల గురించి ప్రార్థన చేసుకున్నారు. ఆర్థిక సమస్యల్లో ఉన్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్థిక విషయాల గురించి, డబ్బు గురించి కేవలం లోకము చెప్పింది మనం అర్థం చేసుకోవడం కాదు, కానీ వాక్యానుసారంగా మనము అర్థం చేసుకోవడము చాలా ముఖ్యము. ఎందుకంటే మనము క్రైస్తవులము కాబట్టి మనము వాక్యము ప్రకారము జీవించాలి. సో ఆర్థిక విషయాల గురించి వచ్చేసేటప్పటికి కూడా, డబ్బు గురించి వచ్చేసేటప్పటికి కూడా మనము దేవుని వాక్యానుసారంగా మనము ఆలోచించడం మొదలు పెట్టాలి. సో అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. గమనించండి, లాస్ట్ వీక్ నేను ఈ సైకిల్ గురించి మాట్లాడాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధముగా డబ్బులు మన జీవితానికి వస్తాయో, లోకము నుంచి డబ్బు సంపాదన మన జీవితంలోకి వస్తుంది. మన జీవితంలోకి, రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలోకి ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏం చెయ్యగలము? 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట మన జీవితంలో. దేవుని రాజ్యములో మనము విత్తనము విత్తొచ్చు, లేదు అంటే దేవుని రాజ్యము కాకపోతే ద బైబిల్ సేస్ దట్ వీ కెన్ బిల్డ్ బిగ్గర్ టెంట్స్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మన కొరకు పెద్ద ఖజానాలు కట్టుకోవచ్చు. ఓకే, సో మన కొరకు ఖర్చు పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుని రాజ్యములోకి విత్తనముగా విత్తొచ్చు అనమాట. దేవుని రాజ్యములో అంతా కూడా దేవుని రాజ్యములో విత్తాలని కాదు, కానీ మనము దేవుని రాజ్యములో జీవిస్తున్నాము కాబట్టి దేవుని రాజ్యములో విత్తేటటువంటి బాధ్యత కూడా మనము తీసుకోవాల్సినట్టు మనము చూసామన్నమాట. దేవుని రాజ్యములో ఎప్పుడైతే మనం విత్తుతామో, మనము పంట వచ్చేది కేవలము దేవుని రాజ్యము నుంచి కాదు, కానీ మనకు యాక్చువల్గా పంట వచ్చేది లోకము నుంచి దేవుడు మనకి పంటిస్తాడనే మర్మము మనము చూసుకున్నాము. మనం ఎవరికైతే అర్థం అవ్వట్లేదు అనుకోండి, లాస్ట్ వీక్ మెసేజ్ మళ్ళీ వినండి. ఆ మర్మము, ఆ ఉపమానంలో ఉన్న మర్మము మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దేవుని రాజ్యములో మనము విత్తుతాము, కానీ మనకి వచ్చేటటువంటి లాభము, మనకి వచ్చేటటువంటి ఫలము, పంట దేవుడు అది మనకి లోకము నుంచి ఇస్తాడనమాట. లోకము నుంచి ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుని రాజ్యము విస్తరింపబడాలనేది ఆయన కోరిక. ఆయన రాజ్యము విస్తరింపబడాలి, ఆయన రాజ్యములో జీవించే ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క కోరిక. సో మన జీవితంలో వర్ధిల్లాలి అంటే, దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడాలంటే సాతాను రాజ్యం ఇంకా తక్కువ అవ్వాలన్నమాట. సో సాతాను రాజ్యము నుంచి మన రాజ్యములోకి, లేకపోతే దేవుని రాజ్యములోకి ఆయన తీసుకొస్తాడు. అది తీసుకొచ్చినప్పుడు మనము సిద్ధముగా అక్కడ ఉండాలన్నమాట. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. Okay, so when it comes to this kind of kingdom finances, there are 3 very important aspects that we recognize. కాబట్టి ఈ రాజ్యం యొక్క ఆర్థిక విషయాల గురించి చూసినప్పుడు 3 కీలకమైన విషయాలు మనం గుర్తిస్తాం. Number 1, ఇచ్చుట. ఓకే, ఇవ్వడము గురించి మనము నేర్చుకున్నాము, గివింగ్ గురించి. రెండోది ఏంటంటే జ్ఞానము. కేవలము మనము విత్తనము ద్వారా జీవించడము కాదు, కానీ జ్ఞానము కూడా మన జీవితంలో ఉండాలి. ద సెకండ్ థింగ్ దట్ ఈస్ నీడెడ్ ఈజ్ నాలెడ్జ్. అండ్ దెన్ ద థర్డ్ థింగ్ దట్ ఈస్ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్, స్వభావము అన్నమాట. మనం ఇచ్చుట గురించి నేర్చుకున్నాము, అలాగే జ్ఞానము గురించి నేర్చుకున్నాము, అలాగే స్వభావము. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ 3 విషయాలు కనిపించాలి. ఆర్థికంగా నువ్వు సరిగ్గా వర్ధిల్లాలంటే, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, ఆర్థిక విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఆర్థికంగా నువ్వు వర్ధిల్లాలంటే ఈ 3 తాళం చెవులు కూడా నీ జీవితంలో కనిపించాలి. యు మస్ట్ సీ దీస్ 3 keys ఇన్ యువర్ లైఫ్స్. నంబర్ 1, ఇచ్చుట. అందరు గట్టిగా ఇచ్చుట అనండి. నంబర్ 2, జ్ఞానము. 3వది వచ్చేసి స్వభావము.
ఓకే, నీ జీవితంలో కొంతమంది అంటారు, పాస్టర్ ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచోడండి, చాలా మంచి ఆమె, కానీ అయినా ఎందుకో వర్ధిల్లట్లేదు, అయినా ఆయన జీవితంలో ఆశీర్వాదం చూడట్లేదు. మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మంచి వ్యక్తి అయినా కూడా జ్ఞానముతో జీవిస్తున్నారా లేదా? కేవలము మంచి హృదయంతో జీవిస్తున్నారా, లేకపోతే జ్ఞానము వాడుతున్నారా లేదా? ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి జ్ఞానముతో జీవిస్తున్నారా లేదా? ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నారు? మంచి వ్యక్తి అయినా కూడా జ్ఞానము లేనటువంటి తీర్మానాలు తీసుకోవచ్చు, అవునా కదా? నీకు మంచి స్వభావం ఉండొచ్చు, అయినప్పటికీ తప్పు తీర్మానాలు తీసుకోవచ్చు. చెడు తనముతో తీసుకోవట్లేదు. యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ విత్ అ బ్యాడ్ ఇంటెన్షన్. ఎవరికో కీడు చేయాలని కాదు, కానీ నీకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము నువ్వు వాడలేదనుకో, నీకు మంచి స్వభావం ఉన్నా కూడా దేవుడు ఎటువంటి ఫలము తీసుకురావాలని కోరుకుంటున్నాడో నీ జీవితంలోకి, అది నువ్వు అనుభవించవు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నీకు ఇచ్చేటటువంటి స్వభావం లేదనుకోండి, ఇచ్చేటటువంటి మనసు లేదనుకోండి, ఎప్పుడు కేవలము నీ గురించి ఆలోచించడము, నీ కెరియర్ గురించి, నీ ఇంటి గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, అంతే. ఇక వేరే వాళ్ళకి ఏమున్నా లేకపోయినా నువ్వు పట్టించుకోవు. దేవుని రాజ్యం గురించి పట్టించుకోవు, సంఘము గురించి పట్టించుకోవు, పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి పట్టించుకోవు, ఒక మిషనరీ గురించి, ఒక పాస్టర్ గురించి, దైవజనుడి గురించి, దైవజనరాల గురించి, లేకపోతే ఒక హాస్టల్లో అనాథల గురించి, ఏమి లేని దిక్కులేని వాళ్ళ గురించి ఎప్పుడు నువ్వు పట్టించుకోవనుకో, ఎప్పుడు నీ గురించి అనుకో, అటువంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో వర్ధిల్లరు. అర్థమైతే మళ్ళీ ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, అది ఆ పునాదితో గమనించండి, లేకపోతే క్విక్ రివ్యూతో ప్రావర్బ్స్ చాప్టర్ 13 and verse 22 చదువుదాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. హల్లెలూయా. గమనించండి, ఈ వచనంలో 2 సత్యాలు మనం తెలుసుకోవాలి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఫస్ట్ పార్ట్ లో చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే, అ గుడ్ మ్యాన్ లీవెత్ ఎన్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. అది మళ్ళీ చదవండి తెలుగులో. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అందరూ మంచివాడు అనండి. గమనండి, మంచివాడు అంటే ఆయన స్వభావము గురించి మాట్లాడుతున్నాం, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నామంట. సో ఈ మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఈ మంచి స్వభావము ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంట, వాళ్ళ పిల్లలకి కూడా ఏం వదిలిపెడుతున్నాడు? గట్టిగా చెప్పండి. అప్పు వదిలిపెట్టట్లేదు. అర్థమవుతుందా? సమస్యలు వదిలిపెట్టట్లేదు. ఏం వదిలిపెడుతున్నాడు? ఆస్తి వదిలిపెడుతున్నాడంట. గమనించండి, దేవుడు మనల్ని ఏది చేయమన్నా అది ఆయన మొట్టమొదటిగా ఆయన చేసేటటువంటి దేవుడు. ఇప్పుడు 2వ పాటలో చూసినట్లయితే చదవండి, 2వ పాటలు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. అందరూ ఉంచబడును అనండి. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద వెల్త్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ లెయిడ్ అప్ అని ఉంటుంది, లేకపోతే ఈ స్టోర్డ్ అప్ అని ఉంటుంది. అంటే స్టోరేజ్ యూనిట్లో పెట్టినట్టు అనమాట. సో వాళ్ళు సంపాదించారు, వాళ్ళు పాపాత్ములు సంపాదించిందంతా కూడా ఏం చేశారంట, దాన్ని ఉంచబడ్డదంట. ఎవరి కోసం ఉంచబడ్డది? ఎవరి కోసము? నీతిమంతులు ఎవరున్నారు ఇక్కడ? సో ఎవరి కోసము? అందరు గట్టిగా అనండి, గట్టిగా నమ్మినట్టు అనండి. నీ కోసము ఉంచబడిందన్నమాట. నీ కోసము స్టోరేజ్ యూనిట్లో పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు ఆయన నీతో నాతో ఏమంటున్నాడు? మంచి వ్యక్తి, ఓకే, అ గుడ్ మ్యాన్ లీవ్స్ అన్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లలకి కూడా ఏం చేస్తున్నాడంటే ఆస్తి వదిలిపెడుతున్నాడు. మంచి వ్యక్తి. మనము మంచి వ్యక్తులం అయితే, మనము మన పిల్లల గురించి అది చేయగలిగినట్లయితే దేవుడు ఇంకెంత మంచోడు. హల్లెలూయా. దేవుడు ఇంకెంత మంచోడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? నీ కొరకు, నా కొరకు పాపులు చేసినటువంటి సంపాదించిందంతా కూడా ఎవరి కోసం పక్కన పెడుతున్నాడంట? మన కోసము. అందరూ నా కోసము అనండి, అందరూ మన కోసము అనండి. అదేంటి పాస్టర్ గారు, మరి అలాగే ఎలా జరుగుతుంది? వాళ్ళు కష్టపడుతున్నారు కదా, లేకపోతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళ ఉద్యోగం కదా, వాళ్ళ సంపాదన కదా, వాళ్ళ వ్యాపారం కదా, వాళ్ళదంతా తీసుకొని నేను కష్టపడకుండా అలాగెలా తీసేసుకోగలుగుతాను? రోమన్స్ చాప్టర్ 4 verse 13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం వలన నీతి మూలంగా కలిగెను. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఒక వాగ్దానము చేయబడ్డది. ఎవరు చేశారు ఈ వాగ్దానము? దేవుడు చేశాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని ఎవరితో చేశాడు?
అబ్రహాముతో చేశాడు అనమాట. ఈ చేసినటువంటి వాగ్దానము అబ్రహాముతో, ఫర్ ద ప్రామిస్ దట్ హీ వుడ్ బి అన్ ఎయిర్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ నాట్ మేడ్ టు అబ్రహాం టు ద సీడ్ త్రూ ద లా. ధర్మశాస్త్రము ద్వారా చేయబడలేదంట, కానీ ఎలా చేయబడ్డది? విశ్వాసము ద్వారా. అందరు విశ్వాసము ద్వారా అనండి. ఓకే, మళ్ళీ తెలుగు మళ్ళీ ఒకసారి చదవండి. ఇప్పుడు అతడు లోకమునకు వారసుడగును అను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు కానీ. గమనించండి, ధర్మశాస్త్రము మూలముగా కలగలేదు కానీ అంటే ఆయన సొంత క్రియల ద్వారా కలగలేదు. అర్థమవుతుందా? ఆయన సొంత క్రియలు, ఆయన చేసిన దాన్ని బట్టి దేవుడు ఈ వాగ్దానం ఇవ్వలేదు. ఆయన తెలివితేటలు బట్టి దేవుడు వాగ్దానం ఇవ్వలేదు. కానీ ఆ వాగ్దానం ఇచ్చాడు. దేని వలన ఇచ్చాడు వాగ్దానం? చదవండి. విశ్వాసం వలనైనా నీతి మూలముగానే. హల్లెలూయా. మనం ఇప్పుడు నీతిగా ఎలా మార్చబడ్డాము? విశ్వాసము వలన. సో విశ్వాసము వలన ఈ వాగ్దానం ఇవ్వబడ్డది. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏ వాగ్దానం ఇవ్వబడ్డదో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చదువుదాము. అతడు లోకమునకు వారసుడగును. దేనికి వారసుడు? దేనికి వారసుడు? చాలా జాగ్రత్తగా గమనించండి. దేనికి వారసుడు? లోకానికి వారసుడు. ఎవరికి వారసుడు? ఈ వాగ్దానము ఇవ్వబడ్డది ఎవరికి? అబ్రహాముకి, అబ్రహాము యొక్క సంతానముకి. అబ్రహాము సంతానములో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఏంటి? ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడ్డది? నీకు ఇవ్వబడ్డది అనమాట. ఏమని ఇవ్వబడ్డది నీకు వాగ్దానము? ఎవరి వారసుడు అని? లోకానికి. అంటే లోకములో ఉన్నదంతా కూడా ఎవరి వారసత్వము? గట్టిగా చెప్పండి ఇప్పుడు. నీ వారసత్వము. హల్లెలూయా. అంటే లోకములో ఇప్పుడు ఒక వ్యాపారస్తుడిని తీసుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ని తీసుకోండి. ఆయన పెద్ద బిజినెస్ ఓపెన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక 5 షాప్స్ ఉన్నాయనుకోండి, 5 సూపర్ మార్కెట్స్ ఉన్నాయనికి. 5 సూపర్ మార్కెట్స్లో ఒక్కొక్క సూపర్ మార్కెట్లో ఒక 20 మంది పనిచేస్తున్నారు అనుకుందాము. అంటే 100 మంది పనిచేస్తున్నారు అనమాట 5 సూపర్ మార్కెట్స్లో ఆయన కొరకు. 100 మంది పనిచేసేదంతా కూడా వాళ్ళు ఎంత పని చేసినా ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ఈ ఓనర్ కొరకు పనిచేస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు షెల్ఫింగ్ చేయొచ్చు, డస్టింగ్ చేయొచ్చు, కౌంటర్స్ దగ్గర డబ్బులు కౌంట్ చేయొచ్చు, ఇన్వెంటరీ వెతకొచ్చు, అన్ని ఇది సరి అయిన టైంకి క్లోజ్ చేయొచ్చు, సరి అయిన టైంకి ఓపెన్ చేయొచ్చు. అవి అంతా కూడా చేసేది ఎవరి కొరకు? ఓనర్ కొరకు చేస్తున్నారు. ఆ వ్యక్తి కొరకు పనిచేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? పాపులు కూడా పనిచేస్తున్నారు, కానీ పాపులు కూడా పనిచేసేది అంతా ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు పనిచేస్తున్నారంట. నీతిమంతుల కొరకు పనిచేస్తున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఒక ఏంటి 5 షాప్స్లో కూడా ఆ ఓనర్ వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాడు అనుకోండి. ఆ ఓనర్ యొక్క కొడుకు లేకపోతే కూతురు దగ్గర డబ్బులు ఏమీ లేవనుకోండి. ఆ రోజు ఎవరితో అక్కడ పనిచేసే వాచ్మెన్, అక్కడ పనిచేసే క్లర్క్ దగ్గర ఆ రోజే వాళ్ళకి శాలరీ వచ్చింది, వాళ్ళ చేతిలో ఒక 20,000 చూశాడు అనుకోండి. వాళ్ళకైతే డబ్బులు వచ్చేస్తున్నాయి, మరి నాకేం డబ్బులు లేవు అని ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి. ఎందుకు ఏడుస్తున్నాడు? అవగాహన లేదు కాబట్టి. అర్థమవుతుందా? వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటి? వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం 20,000 మాత్రమే. కానీ ఈయన చేతిలో ఏమి లేకపోయినా వారసత్వము ప్రకారము 5 షాపులన్నీ కూడా ఆ వ్యక్తివని తెలుసుకోవాలి. హల్లెలూయా. సో దేవుడు ఏమన్నాడు? అబ్రహాముతో పిలుచుకున్నప్పుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? నువ్వు లోకానికి వారసుడివి. నువ్వు లోకానికి వారసుడు అయితే నీ సంతానములో ఉన్న వాళ్ళందరూ కూడా లోకానికి వారసులు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది చేసినా ఆయన వాగ్దానము, ఆయన నిబంధన బట్టి చేస్తాడు. ఆయన నిబంధన బట్టి చేస్తాడు. సో నువ్వు ఉద్యోగం కొరకు అడిగినందుకు కాదు, లేకపోతే డబ్బు కొరకు అడిగినందుకు కాదు, నువ్వు డబ్బుల కొరకు ఆశిస్తున్నందుకు కాదు. నువ్వు డబ్బు గురించి ఆశించక ముందరే, నువ్వు ఒక ప్రమోషన్ గురించి ఆశించక ముందరే, నువ్వు ప్రార్థన చేసుకోక ముందరే, ఇజ్రాయేలు దేశము విడుదల కొరకు ప్రార్థన చేయక ముందరే దేవుడు వాళ్ళని విడుదల చేయాలని కోరుకున్నాడు. ఎందుకు? అబ్రహాముతో వాగ్దానము ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. సో దేవుడు ఆయన ప్రణాళిక బట్టి కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు.
దేవుడు ఆయన ఆలోచనలు బట్టి కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఎప్పుడైతే మనము మన ఆలోచనలు ఆయన ఆలోచనలకే అనుకూలంగా అయినాయి అనుకోండి, when our thoughts line up with the thoughts of God, then the supernatural can take place in our lives. Hallelujah. హల్లెలూయా. ఎప్పుడైతే మన ఆలోచనలు ఆయన ఆలోచనలాగా మార్చబడతాయో అద్భుత కార్యములు మన జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, యు ఆర్ అన్ ఎయిర్ ఆఫ్ ద వరల్డ్. సో లోకానికి వారసుడివి నువ్వై ఉన్నావు, నేనై ఉన్నాను. సో సంఘముగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకము ఎంత వర్ధిల్లుతున్నట్టు కనిపించినా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పనిచేసేదంతా కూడా మన కొరకు అనేది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చూడండి, గో విత్ మీ టు జోబ్ చాప్టర్ 27. యోబు 27వ అధ్యాయము. యోబు 27వ అధ్యాయము 16 ఇంకా 17 వచనాలు చదవండి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను. మళ్ళీ చదవండి అది. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను. దేని అంత? ధూళి అంత అంట. ధూళి అంత అంటే ఎంతమంది మీరు డస్టింగ్ చేసుకుంటారో మీ రూమ్స్, మీ కార్స్? చాలా తక్కువ మంది చేతులు ఎత్తుతున్నారు, అంటే భయంకరంగా ఉంటాయి అన్నమాట ఇల్లులో. ఓకే, సో కొంతమంది 2 చేతులు ఎత్తుతున్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మీ ఇంటికి వస్తానులేండి అయితే. ఓకే, సో మీరు ధూళి ఎలాగ ఉంటుంది, మన ఇంట్లో ఒక్కసారి డస్టింగ్ చేసుకున్నారనుకోండి, ఒక్కసారి ధూళిని తీసేస్తే ఇంకా లైఫ్ లాంగ్ క్లీన్గా ఉంటుందా? అంటే ఏంటి, ఒక్కసారి తుడిచినా మళ్ళీ ధూళి వస్తూనే ఉంటుంది. ఇక్కడ ధూళిలాగా ఏముంటుందంట అంటే నువ్వు తీసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నమాట. వెండి ధూళిలాగా అన్నాడు, లైక్ ద డస్ట్. నువ్వు తీస్తూ ఉంటావు, అది మళ్ళీ వస్తూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. చదవండి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను. పోగు చేస్తున్నారంట, గుర్తుపెట్టుకోండి, పోగు చేస్తున్నారు. ఎవరి కోసం పోగు చేస్తున్నారు? అది అర్థమవుతుందా ఇప్పుడు మీకు? వాళ్ళు ఎంత పోగు చేసినా అది నీ కొరకు నా కొరకు పోగు చేస్తున్నారు. హల్లెలూయా. చదవండి బ్రదర్. జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను. నెక్స్ట్ వర్స్. వారు దాన్ని సిద్ధపరచుకొనుటే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. గమనించండి, వాళ్ళు సిద్ధపరుస్తున్నారంట, వాళ్ళు పోగు చేస్తున్నారంట. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. చూడండి, గో విత్ మీ టు డ్యూటరానమీ చాప్టర్ 6. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. కట్టని, అందరూ అది అండర్లైన్ చేసుకోండి. నువ్వు కట్టని, అర్థమవుతుందా? నువ్వు కట్టని, చదవండి. గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను. నువ్వు నింపని, అది అండర్లైన్ చేసుకోండి. నువ్వు కట్టని, నువ్వు నింపని. కంటిన్యూ. నీవు త్రవ్వకపోయినను, నువ్వు త్రవ్వకపోయినను, త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను. అది అండర్లైన్ చేసుకోండి. నువ్వు నాటని ద్రాక్ష, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. ఓకే, అక్కడ కాపండి. గమనించండి, నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. వర్స్ 10. To give you large and beautiful cities which you did not build, house full of good things. అందరూ full of good things అనండి. అంటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొనడం మొదలు పెట్టారు, ఇల్లులు కొనడం మొదలు పెట్టారు. ఖాళీగా ఉండకూడదు అపార్ట్మెంట్. ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థింగ్స్. హల్లెలూయా. యువర్ హౌసెస్ మస్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Amen. So the Bible says, not only beautiful and large houses that you did not build, houses full of good things which you did not fill. అంటే నువ్వు నింపలేదంట, వేరే వాళ్ళు నింపి పెట్టారు నీ కొరకు. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత hewn out wells that you did not dig, vineyards and olive trees which you did not plant, when you have eaten and are full. Now think about this. That means cities that you did not build, నువ్వు కట్టని పురములు. houses that you did not build, నువ్వు కట్టని ఇల్లు. houses that you did not fill, నువ్వు నింపని ఇల్లు. wells that you did not dig, నువ్వు త్రవ్వకపోయిన బావులు. vineyards and olive trees that you did not plant. నువ్వు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ All తోటలు. of these things are being done for you. ఇవన్నీ నీ కొరకు ఇవ్వబడుతున్నాయి. అంటే గమనించండి, ఎవరో కట్టాల్సి వచ్చింది, ఎవరో నాటాల్సి వచ్చింది, ఎవరో తవ్వాల్సి వచ్చింది, ఎవరో నింపాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు? నీ కోసము, నా కోసం చేశారు. హల్లెలూయా.
గమనించండి, నువ్వు అనొచ్చు కానీ పాస్టర్ గారు ఎందుకు అలాగ దేవుని ప్రణాళిక ఎందుకు అలాగంటే అది ఆయన స్వభావం. ఆయన పిల్లలు బట్టి ఆయన అలాగ ఆలోచిస్తాడు. అందుకనే ఆదాముని సృష్టించినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆదాముని సృష్టించి ఆదాము నీకేం కావాలో నాకు చెప్పు, నీకు కావాల్సిందంతా నేను ఇస్తాను అనలేదు. ఆయనని సృష్టించక ముందరే ఆయనకి కావాల్సిందంతా మొట్టమొదటిగా సృష్టించాడు. సృష్టించిన తరువాత అప్పుడు ఆదాముని సృష్టించాడు. హల్లెలూయా. సో అలాగే మన జీవితంలో కూడా మనం ఏదో అడిగిన తర్వాత ఆయన మనకి ఇవ్వడము కాదు, మనము పుట్టక ముందరే మన గురించి అన్ని ఆలోచించాడు. ఆలోచించడము మాత్రమే కాదు, దాన్ని మన కొరకు స్టోరేజ్ యూనిట్లో కూడా పెట్టాడంట. హల్లెలూయా. అంటే మనం ఈ లోకానికి రాకముందరే ఒక ఇల్లు కట్టబడి ఉంది మన కొరకు. మనం ఈ లోకానికి రాకముందరే మన కొరకు ఎవరో విత్తనాలు విత్తారు. మనం ఈ లోకానికి రాకముందరే ఎవరో మన ఇళ్లలో అన్ని మంచివన్నీ పెట్టి సిద్ధపరిచారు మన కొరకు. హల్లెలూయా. చూడండి, ఇది వింటుంటే కొంతమంది కొత్తగా ఉంటుంది కానీ భయపడొద్దు. వాక్యంలో చూపిస్తున్నానా లేదా? కనిపిస్తుంది కదా అందరికీ. మీ బైబిల్స్లో కూడా ఉంది కదా. బైబిల్లో ఉంటే అది ఏంటన్నట్టు? సత్యం అన్నట్టు, సత్యం అన్నట్టు. కానీ ఎందుకు విచిత్రంగా అనిపించవచ్చు అంటే, ఎందుకంటే వినుట వలన వస్తుంది విశ్వాసము. ఇటువంటి వాక్యము ఎప్పుడు కూడా ఎవరు నీకు బోధించలేదనుకో, ఎప్పుడు నువ్వు వినలేదనుకో, నీకు విశ్వాసం ఉండదు. చూడండి, స్వస్థత గురించి మీరు మొట్టమొదటిసారి ఎప్పుడైతే విన్నారో మీకు విచిత్రంగా పాస్టర్ గారు వాళ్ళ క్యాన్సర్ ఉందంట. కరెక్ట్, ఉంది. కానీ క్యాన్సర్ ఉన్నా కూడా స్వస్థత కూడా, ఈ వాక్యంలో స్వస్థత కూడా ఉన్నది అనేది మనం చూడగలిగాము. హల్లెలూయా. సో స్వస్థత ఈ వాక్యములో ఉంది అన్నప్పుడు ఏం జరిగింది? ఒక వ్యక్తి శరీరంలో క్యాన్సర్ ఉన్నా ఈ వాక్యము ఆ శరీరంలోకి వెళ్ళగలిగినట్లయితే ఆ క్యాన్సర్ని తీసివేసేటటువంటి శక్తి ఈ వాక్యములో ఉన్నదని మనం తెలుసుకున్నాము. హల్లెలూయా. చూడండి, అలాగే క్యాన్సర్ని తీసేటటువంటి శక్తి ఈ వాక్యములో ఉంటే పేదరికాన్ని తీసేటటువంటి శక్తి కూడా ఈ వాక్యములో ఉన్నది. గమనించండి, కేవలము ఉద్యోగం ఇచ్చేటటువంటి శక్తి కాదు. ఎందుకంటే అనేక మందికి ఉద్యోగాలు ఉన్నా పేదరికంలో జీవిస్తున్నారు, ఉద్యోగాలు ఉన్నా ఇబ్బందిలో జీవిస్తున్నారు, ఉద్యోగం ఉన్నా కూడా అప్పుల పాలైపోయి జీవిస్తున్నారు. టెన్షన్స్తో, ప్రెషర్తో. ఎంత ప్రెషర్, ఎంత టెన్షన్ అంటే ఉద్యోగం ఉన్నందుకు డిప్రెషన్లో ఉన్నారు, ఉద్యోగం ఉన్నందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఉద్యోగంలో ప్రెషర్ తట్టుకోలేనందుకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఉద్యోగం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి డాక్టర్ విజిట్ కూడా అవసరం. ఉద్యోగం ఉంది కాబట్టి మందులకి డబ్బులు ఖర్చు పెట్టాలి. అటువంటి జీవితం కాదు దేవుడిచ్చింది మనకి. సమృద్ధి అయిన జీవము. అందరూ సమృద్ధి అయిన జీవం అనండి. ఆ సమృద్ధి అయిన జీవం అంటే అందులో నువ్వు కేవలం ఉద్యోగం ఉండడం కాదు, ఏదో కొంత డబ్బు సంపాదించడం కాదు. ఆ డబ్బుతో కూడా నువ్వు శాంతి, సమాధానము, సంతోషము కూడా నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. సో చూడండి, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆయన సమృద్ధిలో జీవించాలని కోరుకున్నాడు. అబ్రహాముని పిలుచుకున్నప్పుడు ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. తర్వాత ఇజ్రాయేల్ దేశం గురించి వచ్చేసేటప్పుడు కూడా ఏమంటున్నాడు? మీరు ఇంతకాలము బానిసలుగా జీవించిన మీరు బయటకు వచ్చే సమయానికి, విడుదల వచ్చే సమయంకి మాత్రము మీరు నన్ను అడగకపోయినా వెండి బంగారముతో మీరు జీవించాలనేది నా కోరిక అన్నాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఇన్ని రోజులు వెండి బంగారము అంతా కూడా ఈజిప్షియన్స్ చేతుల్లో ఉన్న ఆ ఒక్క రోజులో వాళ్ళ చేతిలో ఉన్నదంతా వీళ్ళ చేతిలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ విల్ సూపర్ న్యాచురల్లీ ప్రొవైడ్ ఫర్ హిస్ పీపుల్. ఆమేన్. దేవుడు తన ప్రజల కొరకు ఆ రీతిగా మానవాతీతంగా సమకూరుస్తాడు. హల్లెలూయా. చూడండి, Proverbs chapter 28 and verse 8. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించి వాని కొరకు దాన్ని కూడబెట్టును. హల్లెలూయా. మళ్ళీ కూడబెట్టును అండర్లైన్ చేసుకోండి. అది చూసారా, పాపులు ఏది చేస్తున్నా వాళ్ళు కూడపెడుతున్నారంట, వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారంట. దే ఆర్ స్టోరింగ్ ఇట్ అప్. వై? ఫర్ ద పీపుల్ ఆఫ్ God. Hallelujah. So listen to this. There are 3 types of wealth transfer that we see. మనం చూసేది సంపద బదిలీ 3 రకాలుగా జరుగుతుంది. ఓకే సార్, లేకపోతే ఐశ్వర్యము బదిలీ అయ్యేది 3 విధాలుగా జరుగుతుంది అనమాట. నంబర్ 1, ఇది లాస్ట్ వీక్ కూడా నేను బ్రీఫ్గా టచ్ చేశాను. నంబర్ 1 బై స్ట్రాటజీ, నంబర్ 2 బై రిలీజ్, అండ్ నంబర్ 3 బై ఫోర్స్. అంటే నంబర్ 1 వ్యూహముగా, లేకపోతే వ్యూహము ద్వారా. రెండోది విడుదల ద్వారా. మూడోది
బలవంతము ద్వారా. 3 ways in which wealth transfer will take place. కాబట్టి 3 విధములుగా ఐశ్వర్యము బదిలీ అయ్యే విధానాలు. Number 1, by strategy. మొదటిది వ్యూహము ద్వారా. వ్యూహము ద్వారా. ఓకే, వ్యూహం ద్వారా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఈ ఈ బదిలీ గురించి, ఈ ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చీకటి రాజ్యము నుంచి వెలుగు రాజ్యముకి వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్ గురించి, బదిలీ గురించి మనము మాట్లాడుతున్నాం. సో నంబర్ 1, బై స్ట్రాటజీ. వ్యూహము ద్వారా ఇది జరగాలి అంటే ఎగ్జాంపుల్స్ అంటే, ఇప్పుడు నీ ఉద్యోగం ఉంది, ఓకే, నీ కెరియర్ ఉంది, నీ నీ వ్యాపారం ఉందనుకోండి. ఆ కార్యము ద్వారా, నువ్వు చేసేటటువంటి పని ద్వారా చీకటి రాజ్యము నుంచి వెలుగు రాజ్యానికి రావడానికి మనకి అవకాశం ఉందన్నమాట. ఓకే, యు ట్రాన్స్ఫర్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ లైట్. చీకటి రాజ్యంలోని వనరులు వెలుగు రాజ్యంలోనికి బదిలీ అవుతుంటాయి. ఓకే, సో ఎవ్రీ టైమ్ యు వర్క్, నువ్వు పని చేసిన ప్రతిసారి యు ఆర్ బ్రింగింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ లైట్. చీకటి రాజ్యంలో నుంచి ఆ వనరులన్నీ కూడా వెలుగు రాజ్యంలోకి తీసుకొస్తున్నావు. ఇది కొద్దిగా టెక్నికల్ గా ఉండొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. ఓకే, సో నంబర్ 1, ద ఫస్ట్ అండర్స్టాండింగ్ ఈస్ దట్ వీ ఆర్ గోయింగ్ టు డూ దిస్ బై స్ట్రాటజీ. వెన్ యూ వర్క్ ద స్ట్రాటజీ, దేర్ ఇస్ అన్ ఎఫెక్ట్ బోత్ ఆన్ ద బిలీవర్ అండ్ ఆన్ ది అన్బిలీవర్. ఈ వ్యూహము ద్వారా పనిచేసినప్పుడు దాని యొక్క ప్రభావము నీతిమంతుల మీద, దుష్టుల మీద కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీతిమంతుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో గమనిద్దాం. చూడండి, వ్యూహము ద్వారా నువ్వు జీవించినప్పుడు, వ్యూహము ద్వారా నువ్వు తీర్మానాలు తీసుకున్నప్పుడు నీ జీవితంలో వ్యక్తిగతముగా అలాగే రాజ్యము వర్ధిల్లుట చూస్తావు. వ్యక్తిగతముగా అలాగే రాజ్యములో కూడా వర్ధిల్లుట చూస్తావు అనమాట. సో నీ జీవితంలో అది నీ శాలరీ అవ్వచ్చు, నీ బిజినెస్ నుంచి ప్రాఫిట్ అవ్వచ్చు. సో ఆ డబ్బు నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, నువ్వు వర్ధిల్లడం మొదలు పెడతావు, నీ పిల్లలు వర్ధిల్లడం మొదలు పెడతారు. అంత మాత్రమే కాదు, నువ్వు దశం భాగం తీసుకొస్తావు, కానుకలు ఇస్తావు, వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉంటావు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము కూడా వర్ధిల్లబడుతుంది. ఎవరి ద్వారా? నీ ద్వారా. అందరు నా ద్వారా అనండి. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు దుష్టుల జీవితంలో కూడా ఏం జరుగుతుందో గమనించండి. ఈ డబ్బు మన చేతిలోకి వస్తుంది కాబట్టి త్రూ దట్ సువార్త పరిచర్య జరుగుతుంది అన్నమాట. సువార్త పరిచర్య జరుగుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ గోస్ ఫోర్త్, ద గాస్పుల్ గోస్ ఫోర్త్. దేవుని యొక్క సువార్త విస్తరింపబడడం జరుగుతుంది అన్నమాట. అనేక జనులు రక్షణలోకి రావడము జరుగుతుంది. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, సో లోకం నుంచి డబ్బు మన చేతిలోకి వస్తుంది. మన చేతిలోకి రావడము ద్వారా మనము వర్ధిల్లుతున్నాము, మన పిల్లలు వర్ధిల్లుతున్నారు, మన జీవితాలు వర్ధిల్లబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఎందుకు, మన బాధ్యత కూడా తెలుసు. మన బాధ్యత ఏంటి? కేవలము మన జీవితం గురించి ఆలోచించడం కాదు, దేవుని రాజ్యము గురించి కూడా మనము ఆలోచించాలి. సో దేవుని రాజ్యము కూడా వర్ధిల్లుతుంది. ఆ దేవుని రాజ్యము వర్ధిల్లేటప్పుడు ఏమవుతుంది? పాపుల యొక్క జీవితంలో దేవుని యొక్క సువార్త వాళ్ళ జీవితంలోకి వెళ్తుంది అనమాట. అందరికి అర్థమైంది కదా? ఓకే, నంబర్ 2, రెండోది చూద్దాము. రిలీజ్, విడుదల ద్వారా. ఓకే, విడుదల ద్వారా జరిగే బదిలీ గురించి చూద్దాము. ఇక్కడ మనము చూసేది ఏంటంటే, మన నీతిమంతుల యొక్క జీవితంలో సమకూర్పు వస్తుంది అనమాట. దేర్ ఈస్ ఎ రెస్టోరేషన్. సమకూర్పు వస్తుంది, సమకూర్పు వస్తుంది. అలాగే సమకూర్పు మన జీవితంలో వస్తుంది. కానీ పాపుల జీవితంలో, దుష్టుల జీవితంలో దైవిక ఆశీర్వాదం వస్తుంది. ఇది రాసుకోండి, దైవిక ఆశీర్వాదం వస్తుంది. పాపుల జీవితంలో దైవిక ఆశీర్వాదం వస్తుంది. చూపిస్తాను వాక్యం ద్వారా. పాపుల జీవితంలో దైవిక ఆశీర్వాదం వస్తుంది. ఓకే, చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. చూడండి. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. చూడండి, జక్కీయస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఆయన ఎవరు? పాపి. ఆయన అటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత కొంత సమయం ఆయనతో గడిపిన తర్వాత 8వ వచనంలో జక్కయ్య ఏమంటాడో చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవడి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. సో గమనించండి ఏమవుతుందో. ఈ జక్కయ్య అనే అతను నీతిమంతుడు కాదు,
దేవునికి దేవుడు తెలుసుకున్న వ్యక్తి కాదు, ఆయన ఒక పాపి అయి ఉన్నాడు. 7వ వచనంలో అది క్లియర్గా చూస్తున్నాం. కానీ ఈ పాపి 8వ వచనంలో ఏమంటున్నాడు? నా ఆస్తి అంతట్లోంచి సగము నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఎవరినైతే నేను మోసము చేశానో వాళ్ళకి 4 అంతట్లు నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తానంటున్నాడు. సో జరిగిందేంటి? ఒక రిలీజ్, ఒక విడుదల జరిగింది ఆయన జీవితంలో. ఆయన చేతిలో ఉన్నది విడుదల అవుతుంది. ఎప్పుడైతే ఆ విడుదల వచ్చిందో 9వ వచనంలో ఇప్పుడు ఏమొచ్చింది? దైవిక ఆశీర్వాదం వచ్చింది. ఎవరి మీద? ఆ పాపి మీద వచ్చింది. అర్థమవుతుందా అందరికీ? అర్థమవట్లేదా? అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, సో గమనించండి, దేవుడు అంటే ఎవరో ఇంకా సరిగ్గా తెలియదు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తుతో సంబంధం వచ్చిన తర్వాత, ఒక్కసారి ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? సరే, నా జీవితంలో ఉన్న ఆస్తి సగం ఇచ్చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఎవరినైతే తప్పు చేశానో, ఎవరినైతే మోసం చేశానో వాళ్ళకి 4 అంతల ఇస్తానంటున్నాడు. ఇస్తాను అనగానే, ఆ విడుదల అవ్వగానే యేసుక్రీస్తు ఆయన మీద ఒక ఆశీర్వాదము పలికాడు అనమాట. చూడండి ఇంకొక ఉదాహరణ, లూకా సువార్త 7వ అధ్యాయము సరే 1వ వచనం నుంచి చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. గమనించండి, ఈ శతాధిపతి యూదుడు కాదు. ఓకే, చదవండి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనెను. గమనించండి, ఆయన యూదుడు కాదంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన దేవుని రాజ్యంలో లేని వ్యక్తి, లేకపోతే దేవునికి చెందిన వ్యక్తులు కాదనమాట. అటువంటి వ్యక్తి, ఒక పాపి ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ 4వ వచనం అనుకుంటా, 4వ వచనం మళ్ళీ చదవండి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఓకే, నెక్స్ట్ వర్స్. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి. మనకి సమాజ మందిరము తానే కట్టించాడు. ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? గట్టిగా, శతాధిపతి. ఎవరు కట్టించాడు? శతాధిపతి కట్టించాడు. అంటే ఆయన యూదుడు కాకపోయినా యూదుల కొరకు కట్టించాడు. అంటే ఏంటి? ఆయన జీవితంలోంచి ఒక విడుదల అయ్యింది. డబ్బు ఇచ్చాడు. ఎవరి కొరకు ఇచ్చాడు? యూదుల కొరకు ఇచ్చాడు అనమాట. అంటే దేవుని ప్రజల కొరకు ఇచ్చాడు అనమాట. దేవుని ప్రజల కొరకు ఇచ్చేటప్పటికి నెక్స్ట్ వర్స్ చదవండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, సరే అక్కడ యేసు ఆయన కొరకు వెళ్ళెను. తర్వాత వచనాలు చూస్తే మనం ఏం చూస్తాము? డబ్బు ద్వారా ఏదైతే పొందుకోలేడో అది పొందుకున్నాడు. ఏం జరిగింది? ఆయన సర్వెంట్ స్వస్థపరచబడ్డాడు. దాసుడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన పాపి అయినా కూడా ఆయన జీవితంలోంచి ఎప్పుడైతే డబ్బు విడుదలయ్యిందో దేవుని నుంచి ఆయన ఒక ఆశీర్వాదము పొందుకున్నాడు. ఏదైతే డబ్బు ద్వారా పొందుకోలేడో ఆ ఆశీర్వాదం పొందుకున్నాడు. What he cannot buy with money, he was able to receive from God. Are you understanding that? Okay? He received a divine blessing from God by the release that took place from his hands. Okay? Go with me to Acts chapter 10. Acts chapter 10. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఓకే, గమనించారు కదా? ఇప్పుడు కొర్నేలియస్ ఎటువంటి వ్యక్తో మనకి అర్థమైంది. ఇప్పుడు 4వ వచనం చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను. గమనించండి, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు.
ధర్మ కార్యములు అంటే ఏంటి? ఆయన చేసినటువంటి విడుదల, ఆయన జీవితంలో ఏదైతే సంపాదించాడో అది యూదుల కొరకు విడుదల చేశాడు కాబట్టి, దేవుని జనుల కొరకు విడుదల చేశాడు కాబట్టి, దేవుడు ఏమంటున్నాడు? కేవలం నీ ప్రార్థనలు నా దగ్గరికి రావడం కాదు, కానీ నీ కార్యములు, నీ విడుదల, నీ చేతి నుంచి నీ డబ్బు ఎప్పుడైతే నా జనుల కొరకు విడుదల చేసావో అది కూడా నేను గమనించాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన జీవితంలో ఏం పొందుకున్నాడు? రక్షింపబడ్డాడు. He was the first Gentile to be saved. రక్షించబడిన మొదటి అన్యుడు కొర్నేలి. హల్లెలూయా. సో ఏం జరిగింది? ఆయన జీవితంలో విడుదల చేశాడు. విడుదల ద్వారా ఏదైతే డబ్బుతో సంపాదించుకోలేడో అది పొందుకున్నాడు ఆయన జీవితంలో. హల్లెలూయా. ఓకే, ఇంకొక ఆఖరి ఉదాహరణ చూడండి. యాక్ట్స్ చాప్టర్ 28. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. ఇక్కడ in Acts chapter 28 we see Paul was stranded on an island. అక్కడ పౌలు ఒక ద్వీపానికి వెళ్ళినట్టుగా చూస్తాం. The island of Malta. ఆ మెలితే అనే ద్వీపం అది. In this island there were tribal people. ఇక్కడ ఒక తెగవారు ఉన్నారు అక్కడ. But in that tribal people, వారిలో they begin to bless Paul. పౌలును దీవించడం మొదలు పెట్టారు. Not only do they bless Paul, పౌలును దీవించడం but మాత్రమే the కాదు, chief of the island in verse 7. 7వ వచనంలో అక్కడ అధికారి, ఓకే 7వ వచనం చదవండి. పోఫ్లీ అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. చూడండి ఏం చేశాడు ఆయన. ఒక ట్రైబల్ చీఫ్ అయినప్పటికీ పాల్ కొరకు 3 రోజులు జాగ్రత్తగా చూసుకున్నాడంట. ఆయన కావలసిన అవసరతలన్నీ ఆయన ఇచ్చాడంట. అది చేశాడు కాబట్టి తర్వాత వచనాల్లో చూసినట్లయితే పూబ్లియస్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ తండ్రి జ్వరంతో బాధపడుతున్న సమయంలో పాల్ వెళ్ళి ఆయన కొరకు ప్రార్థిస్తాడు, స్వస్థత పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వస్థత పొందుకున్నాడని తెలియగానే ఆ ఐలాండ్ మీద ఉన్న వ్యక్తులందరూ కూడా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అందరూ వస్తారంట. అందరూ కూడా స్వస్థపరచబడతారంట. హల్లెలూయా. ఎంతమంది స్వస్థపరచబడ్డారు? అందరూ స్వస్థపరచబడ్డారంట. ఎందుకు? ఈ 7 వచనాలు ముందర మొదటి 6 వచనాలు చూసినట్లయితే అక్కడ కేవలము పుబ్లియస్ ఆయన మంచిగా చూసుకోవడం కాదు, కానీ అక్కడ ఉన్న జనం అందరూ కూడా పాల్ని మంచిగా చూసుకున్నారంట. ఎప్పుడైతే వాళ్ళు పాల్ని మంచిగా చూసుకున్నారో ఇప్పుడు ఒక దైవిక ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నారు ఆయన జీవితంలో. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుడు ఏది కూడా ఒక పాపి చేతిలోంచి కూడా ఏదైనా తీసుకున్నప్పుడు కేవలము తీసుకునేటటువంటి దేవుడు కాదు. ఆయన ఏదన్నా తీసుకుంటే మళ్ళీ తిరిగి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, గాడ్ ఈజ్ నాట్ మాక్డ్, వాట్ సో ఎవర్ అ మ్యాన్ సోస్ దట్ షల్ హీ ఆల్సో రీప్. దేవుడు వెక్కిరింపబడు. ఒక మానవుడు ఏది విత్తితే దాన్నే కోయును. గమనించండి, అక్కడ మానవుడు అని ఉంది, ఆ క్రైస్తవుడు అని లేదు. అర్థమవుతుందా? మానవుడు అని ఉంది. ఆ మానవుడు ఏ విత్తనము విత్తుతాడో దేవుడు ఎక్కింపబడ్డు, దేవుడు మర్చిపోడు దాని గురించి. సో ఆ విత్తనము విత్తబడము ద్వారా వాళ్ళు దైవిక ఆశీర్వాదము వాళ్ళు పొందుకుంటున్నారు అనమాట. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, నంబర్ 3, బలవంతముతో కూడా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందంట దేవుని రాజ్యములోకి. ఓకే, బలవంతముతో జరిగినప్పుడు నీతిమంతులకి ఏం జరుగుతుంది? పరిహారము అలాగే అతిశయము. పరిహారము అతిశయము. కానీ అదే పాపుల యొక్క జీవితంలో లేకపోతే దుష్టుల యొక్క జీవితంలో తీర్పు. ఓకే, నా కొన్ని వచనాలు గమనిద్దాం. చూడండి, బలవంతము గురించి మాట్లాడేటప్పటికి యెషయా గ్రంథము 60వ అధ్యాయము చూద్దాం. ఐజాయా చాప్టర్ 60 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. గమనించండి, ఈ చీకటి గురించి రాస్తున్నప్పుడు ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి సమయం గురించి రాస్తున్నాడు. హీ ఈస్ రైటింగ్ అబౌట్ ద లాస్ట్ డేస్. దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ వర్డ్ దట్ ఈస్ బీయింగ్ రిటన్. కాబట్టి అంత్య దినాల గురించి ఒక ప్రవచనంగా రాయబడిన మాట ఇది. చదవండి. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. గమనించండి, ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. 2వ వచనంలో కటిక చీకటేమో లోకంలో ఉంది, కానీ ఇక్కడ ఏమని ఉంది? బట్ ద లార్డ్ విల్ అరైజ్ ఓవర్ యూ అండ్ హిస్ గ్లోరీ విల్ బి సీన్ అపాన్ యూ. సంబడి సే హల్లెలూయా.
సో లోకంలో కటిక చీకటి ఉన్నా కూడా దేవుని వెలుగు, దేవుని మహిమ మాత్రము నీ మీద కనిపిస్తుందంట. హల్లెలూయా. సో లోకంలో ఏది జరుగుతున్నా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మాత్రము దేవుని వెలుగు, దేవుని మహిమ మన కొరకు ఎప్పుడు కూడా ఉంటుందంట. 3వ వచనం చూడండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అందరూ ఆమేనండి. ఓకే, జనములు నీ వెలుగుకు వచ్చెదరు. జెంటైల్స్ విల్ కమ్ టు యువర్ లైట్ అని ఉంటుంది. అంటే అన్యులు అన్నమాట. దేవుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంట, నీ వెలుగుకి చూసుకుంటూ నీ దగ్గరకు వస్తారంట. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. గమనించండి, అటువంటి వాక్యములు చూసినప్పుడు నువ్వు నీ సమస్యల గురించే ఆలోచించావనుకో, సరే పాస్టర్ గారు నాకు వెలుగు గురించి ఎందుకు అనుకోవచ్చు. వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, వెలుగు ఎప్పుడైతే అన్యులకి కనిపించడం మొదలు పెడతాదో, నీకు ఉన్న సమస్యలన్నీ మర్చిపోవచ్చు నువ్వు. అర్థమవుతుందా? ఎందుకంటే అన్యులు వెతుక్కుంటూ వస్తారు నీ కొరకు. నువ్వు ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్తున్న ఉద్యోగాల కొరకు, ఎప్పుడైతే వెలుగు వస్తుందో వాళ్ళే నీ కొరకు వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చేవారంట. ఎందుకు? ఆయన మీద వెలుగు ఉండింది కాబట్టి. వెతుక్కుంటూ వచ్చారు. అపాయింట్మెంట్ అడుక్కుంటూ వచ్చారు. కలుసుకోవాలని అడుక్కుంటూ వచ్చారు. ఎందుకు? వెలుగు ఉంది కాబట్టి. హల్లెలూయా. సో నీ మీద ఆ వెలుగున్నప్పుడు వేరే జనులు కూడా నీ కొరకు వెతుక్కుంటూ వస్తారు. కంటిన్యూ రీడింగ్. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనును ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. సముద్ర అది అండర్లైన్ చేసుకోండి. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, నీ వైపు తిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, నీ వద్దకు వచ్చును. ఎవరి వద్దకు? ఎవరి వద్దకు? ఎవరి వద్దకు? అర్థమవుతుందా ఇప్పుడు? ఇది ఎవరి ద్వారా జరుగుతుంది? ఇది దేవుని యొక్క కార్యం అన్నమాట. ఇది దేవుని యొక్క కార్యం. ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది. verse 5. The Bible says in verse 5, because the abundance of the sea shall be turned to you. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడునంట. అంటే నీ కొరకు మొదలు పెట్టలేదు ప్రయాణం, కానీ నీ కొరకు తిప్పబడుతుంది. హల్లెలూయా. నీ కొరకు దాని డైరెక్షన్ మార్చబడుతుంది. ఎందుకు? దేవుడు చేసేటటువంటి కార్యం. దాని తర్వాత ఏమంటున్నాడు? ద వెల్త్ ఆఫ్ ద జెంటైల్స్ షల్ కమ్ టు యూ. ఎవరి డబ్బు? అన్యజనములది, పాపులది, చీకటి రాజ్యములో ఉన్న డబ్బు. ఆ సంపాదన ఎవరికి వస్తుందంట? మనకు వస్తుందంట. అందరు నాకు అనండి. ఓకే, గో విత్ మీ టు ఐజైయా 61. 61వ అధ్యాయము 6వ వచనం చదవండి, లేకపోతే 5:6. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు. ఎవరి మందలు? ఎవరి మందలు? గట్టిగా చెప్పండి. కావాలా వద్దా? కావాలంటే గట్టిగా చెప్పండి. మరి అది వద్దంటే నిశ్శబ్దంగా ఉండండి. కావాలంటే గట్టిగా చెప్పండి. ఓకే, మళ్ళీ చదవండి ఒకసారి. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపురులను. ఎవరి తోట? ఎంతమందికి కావాలి తోట? ఓకే, మరి గట్టిగా చెప్పండి. ఎవరి తోట? నీ తోట. చదవండి. కాపురులు అగుదురు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. హల్లెలూయా. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఎవరు అనుభవిస్తారంట? ఎవరి ఐశ్వర్యము? తెలుగులో జనములు అని ఉంది. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద వెల్త్ ఆఫ్ ద జెంటైల్స్ అని ఉంటుంది. ద రిచెస్ ఆఫ్ ద జెంటైల్స్. యూ షల్ ఈట్ ద రిచెస్ ఆఫ్ ద జెంటైల్స్ అండ్ ఇన్ దేర్ గ్లోరీ యూ షల్ బోస్ట్. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. హల్లెలూయా. You shall eat the riches of the Gentiles. అన్యజనముల ఐశ్వర్యమును అనుభవింతురు. హల్లెలూయా. సో ఎవరి ఐశ్వర్యము? అన్యజనుల ఐశ్వర్యము. కానీ ఎవరు అనుభవిస్తున్నారు? మనం అనుభవిస్తున్నాము. అర్థమవుతుందా? ఎవరి ద్వారా, ఎవరు చేసేటటువంటి కార్యం ఇది? దేవుడు చేసేటటువంటి కార్యం అన్నమాట. ఓకే, గమనించండి. నువ్వు అనుకోవచ్చు మళ్ళీ, పాస్టర్ గారు ఎందుకు మరి వాళ్ళ ధనము తీసుకొని మనకి ఇవ్వడం ఎందుకు? ఎందుకంటే ఇది ఆఖరి దినాల గురించి రాయబడుతుంది. అర్థమవుతుందా? ఇది ప్రొఫెటిక్గా రాయబడుతుంది.
గుర్తుపెట్టుకోండి, మనము I spoke to you about the parable of the wheat and the tares. గోధుమలు గురుగుల ఉపమానం చూస్తూ వచ్చాం. In the parable of the wheat and the tares, you saw God was patient in allowing the wheat and the tares to grow. గోధుమలు గురుగులు రెండు కలిసి పెరగడానికి దేవుడు సహనం చూపించాడు. But only until a certain time. ఎప్పటి వరకు అంటే ఒక సమయం వచ్చేంత వరకు. In the same way, right now there is darkness that is growing. ఇప్పుడు అదే రీతిగా చీకటి పెరుగుతా ఉన్నది. ఇప్పుడు there is wickedness that is growing. దుష్టత్వం ఎదుగుతా ఉన్నది ఇప్పుడు. But only until a certain time. అది ఒక సమయం వరకు మాత్రమే. When that time comes, ఆ సమయం వచ్చినప్పుడు everything will begin to change. సమస్తము మారిపోతుంది. Hallelujah. But you must be prepared for that change. అయితే నీవు ఆ మార్పు కొరకు సిద్ధంగా you must ఉండాలి. be prepared for that transfer to come into your life. నీ జీవితంలో ఆ బదిలీ కొరకు సిద్ధపడాలి నువ్వు. Hallelujah. Okay, so once again in verse 6, you shall eat the riches of the Gentiles, and in their glory you shall boast. Hallelujah. Okay, just for the sake of time, go with me to James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. చూడండి, కానీ పాపులకి మనకైతే ఈ మంచి అంతా అవుతుంది, మనకేమో ఈ ధనము మన జీవితంలోకి వస్తుంది, కానీ పాపుల యొక్క జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. జేమ్స్ చాప్టర్ 5 verses 1 through 4. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నది. హల్లెలూయా. సో ఏం జరుగుతుంది? దుష్టుల యొక్క జీవితంలో దేవుని యొక్క జడ్జ్మెంట్, తీర్పు వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, మళ్ళీ ఒకసారి ఆ టేబుల్ పెట్టండి నాకు. ఓకే, సో ఈ టేబుల్లో మనం చూసినట్లయితే మనము 3 విధాలు చూస్తున్నాము. ఏ విధముగా అయితే దేవుడు చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలోకి, లేకపోతే నీ జీవితంలోకి ఆయన డబ్బుల్ని లేకపోతే సంపాదనని ఎలా తీసుకొస్తాడో, ఈ ధనముని ఎలా తీసుకొస్తాడో మనం చూస్తున్నాము. మన జీవితంలో ఏం జరుగుతుంది, మనం ఏం అనుభవించగలుగుతాము, అలాగే పాపులు లేకపోతే దుష్టుల జీవితంలో కూడా వాళ్ళు ఏం అనుభవిస్తారో మనము తెలుసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఆధీనము గురించి వచ్చేసేటప్పటికి ఎవరి ఆధీనము ద్వారా ఇది జరగబోతుంది అనేది మనం గమనించాం. ఓకే, నంబర్ 3. ఓకే, బలవంతము గురించి ఆలోచించినట్లయితే ఇది దేవుని యొక్క ఆధీనములో జరుగుతుంది. ఇది నువ్వు చేసేటటువంటి కార్యము కాదు, నేను చేసేటటువంటి కార్యము కాదు, పాపులు కూడా చేసేటటువంటి కార్యము కాదు. ఇది స్వయముగా దేవుడు చేసేటటువంటి కార్యము. అందరూ దేవుడు అనండి. ఓకే, దేవుడు చేసేటటువంటి కార్యం. ఓకే, అలాగే రెండోది విడుదల గురించి వచ్చేసేటప్పటికి ఎవరి ఆధీనములో ఉన్నది అనేది ప్రశ్న. సో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఎవరి ఆధీనములో ఉంది? ఇది నీ ఆధీనములో లేదు, ఇది నా ఆధీనములో లేదు, ఇది దేవుని ఆధీనములో కూడా లేదు. ఇది ఎవరి ఆధీనములో ఉంది అంటే పాపుని ఆధీనములో ఉన్నది. అర్థమవుతుందా? ఎప్పుడైతే వాళ్ళు తీర్మానం తీసుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఒక మార్పు వస్తుంది, లేకపోతే వాళ్ళ జీవితంలో ఒక ఆలోచన వస్తుందో, నేను ఈ ప్రజలకు ఒక మంచి కార్యము చేయాలి, ఎప్పుడైతే వాళ్ళు ఆ తీర్మానం తీసుకుంటారు. అందరికి అర్థమవుతుందా? అందుకని కొర్నేలియస్ జీవితంలో మనం ఉదాహరణ చూసాము. ఆ మాల్టా అనే ఐలాండ్ ప్రాంతానికి ఎప్పుడైతే పాల్ అక్కడికి వెళ్తాడో వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని, పుబ్లియస్ తీసుకున్న తీర్మానాన్ని మనం గమనించాము. అలాగే శతాబ్దిపతి తీసుకున్న తీర్మానము కూడా మనము గమనించాము. వీళ్ళందరి జీవితంలో కూడా వాళ్ళు ఆ తీర్మానం తీసుకున్నారు. ఎప్పుడు వాళ్ళు పాపులుగా జీవిస్తున్నప్పుడే ఆ తీర్మానం తీసుకున్నారు. అర్థమవుతుంది కదా అందరికీ? సో విడుదల గురించి మాట్లాడేటప్పటికి ఆధీనము పాపి యొక్క హస్తములో, వాని చేతిలో ఉందన్నమాట. ఆఖరికి ఇప్పుడు వ్యూహము గురించి వచ్చేసేటప్పటికి మన జీవితంలో ఏం జరుగుతుందో చూస్తున్నాము, దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందో చూస్తున్నాము, అలాగే సాతాను యొక్క రాజ్యము లేకపోతే దుష్టుల జీవితంలో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఆధీనము వచ్చేసేటప్పటికి మన ఆధీనము అర్థమవుతుందా? మనము వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్. అక్కడ జరిగేదానికి మన ఆధీనంలో ఉంటుంది. సో వెన్ యూ యూజ్ స్ట్రాటజీ, వ్యూహాన్ని వాడినప్పుడు we are in control. మనము ఆ దాని వశంలో ఉంటాం. సో గమనించండి, అందరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. 3 ద్వారాలు, ఓకే, 3 విధానములు. ఈ 3 విధానముల ద్వారా కూడా చీకటి రాజ్యము నుంచి వెలుగు రాజ్యానికి డబ్బు రావడం జరుగుతుంది. కానీ ఈ 3 విధానములు ఉన్న తర్వాత కూడా ఒక్క విధానముకే మనకి ఆధీనము ఉన్నది. అర్థమవుతుందా? ఒక్క విధానానికే మనకు ఆధీనము ఉన్నది.
వేరే 2 విధానాలకి మనకి ఆధీనము లేదు. సిద్ధపడగలుగుము దాని కొరకు. సిద్ధపడిన 100% గ్యారంటీ లేదు మన జీవితంలో మనం అది అనుభవిస్తామని. అది అనుభవిస్తాము అనే గ్యారంటీ లేకపోయినా మన జీవితంలోకి డబ్బు రాదు అని కాదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడదు అని కాదు. ఎందుకు? దేవుడు మనకి ఇంకొక మార్గాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? వ్యూహం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, బలవంతము గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క ఉదాహరణ తీసుకుందాం. ఈజిప్ట్ నుంచి ఎప్పుడైతే దేవుడు బయటికి తీసుకొచ్చాడో అప్పుడు బలవంతముగా వాళ్ళ జీవితంలోకి ఈజిప్షియన్స్ యొక్క చేతుల్లోంచి వెండి బంగారము ఇజ్రాయేల్ యొక్క చేతుల్లోకి వచ్చింది. అది ఎలాగొచ్చింది? బలవంతంతో వచ్చింది. అది ఏదో వ్యూహంతో రాలేదు, ఏదో ప్లాన్, ఏదో స్ట్రాటజీ, వాళ్ళు చేసిన కార్యము బట్టి జరగలేదు. అది వాళ్ళ విడుదల ద్వారా కూడా జరగలేదు. వాళ్ళు ఏదో అయ్యోయ్యో మీరు వెళ్ళిపోక ముందర ఇదిగో కొద్దిగా వెండి బంగారం తీసుకొని వెళ్ళండి అనలేదు. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు విడుదల జరిగిందన్నమాట. అందరికి అర్థమవుతుంది కదా? కానీ అది దేవుని యొక్క సమయము బట్టి జరుగుతుంది అన్నమాట. దేవుని యొక్క సమయము బట్టి, దేవుని యొక్క ప్రణాళిక బట్టి జరుగుతుంది. అర్థమవుతుందా అందరికీ? సో ఇప్పుడు కేవలము ఓకే, నా జీవితంలో కూడా డబ్బులు రావాలి, నా జీవితంలో కూడా నేను వర్ధిల్లాలి, ఇప్పుడు బలవంతంగా దేవుడు ఎలాగైతే చేశాడో నా జీవితంలో కూడా చేస్తాడు అని అలాగే కూర్చొని ఉన్నావు అనుకో, నీ జీవితకాలం అలాగే కూర్చొని ఉంటావు. కానీ ఎటువంటి సమృద్ధి అనుభవించకుండా కేవలం కూర్చొనే ఉంటావు అన్నమాట. అంత మాత్రమే కాదు, లేకపోతే ఎవరన్నా విడుదల, నా బాస్ గురించి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్, ఆయనకి చాలా డబ్బు ఉంది, ఆయన నాకు ఇచ్చేయాలి డబ్బులు, ఆయన నాకు ఇచ్చేయాలి, అలాగే కూర్చొని ఉంటావు అంతే. అర్థమవుతుందా? కానీ 3వ మార్గం ఉంది. ఆ 3వ మార్గాన్ని ఏమంటారు? వ్యూహము. అందరు వ్యూహము అనండి. ఇంగ్లీష్లో స్ట్రాటజీ అన్నమాట. స్ట్రాటజీ. నువ్వు ఎలాగా దేవుని యొక్క సహాయముతో, ఆయన జ్ఞానముతో, ఆయన తెలివితో నువ్వు ఎలాగైతే పని చేయడం మొదలు పెడతావో, నీకిచ్చిన తలాంతుతో నువ్వు ఏం చేయడం మొదలు పెడతావు. అర్థమవుతుందా ఇప్పుడు అందరికీ? తలాంతులు బలవంతముగా మన జీవితంలో బలవంతముగా ధనము వచ్చినప్పుడు తలాంతులకు బట్టి రాదు, అది ఆయన కార్యము బట్టి వస్తుంది. అర్థమవుతుందా? సో విడుదల ద్వారా నీ జీవితంలోకి ఏదైతే వచ్చిందో నీ తలాంతులు బట్టి రావట్లేదు అది. కానీ ఎప్పుడైతే వ్యూహము వాడుతున్నావో అప్పుడు ఏం చేస్తున్నావు? దేవా, నువ్వు నాకు తలాంతులు ఇచ్చావని గుర్తిస్తున్నాను. ఇప్పుడు ఈ తలాంతులతో నేను ఏదైతే చెయ్యాలో అది చెయ్యడం మొదలు పెడతాను. అందుకనే నువ్వు అది చేయలేదనుకో, అందుకని దేవుడు ఏమన్నాడు వాళ్ళని? యు లేజీ అండ్ వికెడ్ సర్వెంట్. నువ్వు సోమరి అయిన చెడ్డదాసుడువు. సోమరి పోతుగా ఉండిపోతావు అన్నమాట. సోమరితనములో జీవిస్తావు. ఏమన్నా అంటే దేవుడు చేస్తాడండి, నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను, దేవుడు ఎప్పుడో చేస్తాడని చూస్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు నీ జీవితంతో? ఆ వ్యాపారముతో ఏం చేస్తున్నావు? ఆ జ్ఞానముతో ఏం చేస్తున్నావు? ఆ తలాంతుతో ఏం చేస్తున్నావు? ఆ ఆస్తితో ఏం చేస్తున్నావు అనేది ప్రశ్న. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మన చేతిలో ఏది ఉన్నా కూడా అది మల్టిప్లై అవ్వాలి, దానిలో మనం ఇంకా ఎదగాలనేదే దేవుని యొక్క కోరిక. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, త్వరగా చూడండి. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 2 and verse 26. ప్రసంగి 2:26. ఓకే, అందరూ నేర్చుకుంటున్నారా ఈరోజు? ఓకే, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 2 and verse 26 త్వరగా చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఓకే, మళ్ళీ ఒకసారి ఫస్ట్ పార్ట్ చదవండి. ఏలయనగా దేవుడు ఈ మంచి వ్యక్తికి ఏమిస్తున్నాడో ఒకసారి గమనించండి. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందము. 3 విషయాలు అన్నమాట. తెలివి, జ్ఞానము, ఆనందము. ఆనందము ఎందుకు అనుకోవచ్చు? ఆనందము ఎందుకు ముఖ్యం అంటే, తెలివి ఇంకా జ్ఞానము దేవుడిచ్చింది కాకుండా నువ్వు లోకము నుంచి వచ్చిన జ్ఞానము, లోకము నుంచి వచ్చిన తెలివితో జీవించావు అనుకో, నీ జీవితంలో ఆనందం ఉండదు. చూడండి, నీకు ఒక వచనం చూపిస్తాను. గో టు ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 1. ప్రసంగి 1వ అధ్యాయం అండ్ రీడ్ వర్స్ 18. 18వ వచనం. 18వ వచనం చూడండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఏమొస్తుందంట? దుఃఖము.
పిహెచ్డితో ఏమొస్తుందంట? దుఃఖం వస్తుందంట. డబుల్ పిహెచ్డితో డబుల్ దుఃఖం వస్తుందంట. అర్థమవుతుందా? నెక్స్ట్ చదవండి. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఏమొస్తుందంట? శోధనలంట. పాస్టర్ అధిక విద్య లేదు, నాకు కొద్దిగా ఉంది విద్య, దాంతోనే ఎక్కువ శోధన అయిపోతుంది అంటున్నారు కొంతమంది. ఎందుకు? దేవుని నుంచి రాలేదనుకో సంతోషం రాదనమాట. దేవుని యొక్క ప్రణాళిక బట్టి నేను చేస్తున్నాను అనేది నీకు లేదనుకో, నువ్వు చేసే కెరియర్, నువ్వు చేసే ఉద్యోగం, పాస్టర్ గారు నేను దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి నేను ఇంజనీర్ అయ్యాను, నేను ఈ దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి నేను ఈ యూనివర్సిటీ జాయిన్ అయ్యాను, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి వ్యాపారం మొదలుపెట్టాను. నీకు అది తెలుసు అనుకో, ఆ పునాది నుంచి నువ్వు మొదలు పెట్టావనుకో, నీకు సాతాను ఏది ప్రయత్నించినా సంతోషం ఉంటుంది, నీ జీవితంలో సంతోషం ఉంటుంది. కానీ అది లేకుండా చేసావనుకో, నువ్వు ఎంత సంపాదించు, ఎన్ని డిగ్రీలు సంపాదించు, ఎన్ని అవార్డ్స్ సంపాదించు, ఎన్ని ఫోటోలు పెట్టుకో, ఎన్ని చూపించుకోవడానికి పిహెచ్డి అంటే ఒక థర్మామీటర్ అని డిగ్రీస్ ఉండొచ్చు నీకు నీ పేరు తర్వాత, అయినా కూడా నీకు మిగిలిందేంటి? దుఃఖం మాత్రమే. అయినా ఏంటి? అందరు ముందర మాత్రం నవ్వుతావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తావు. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుడు దేనికైతే నిన్ను సృష్టించాడో అది ఇంకా చేయట్లేదు కాబట్టి. కానీ అదే నువ్వు దేవుడు నీకు దేని కొరకైతే సృష్టించాడో అది నువ్వు చేయడం మొదలుపెట్టావు అనుకో, ఎవ్వడు నిన్ను గుర్తించకపోయినా కూడా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉంటావు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? లోక జ్ఞానం వెనక పరిగెత్తావు అనుకో, లోకములో ఉన్నటువంటి తెలివితేటల వెనకాల వెళ్తే ఇలాగుంటుందంట మన జీవితం. అందుకని దేవుడు 2వ అధ్యాయంలో ఏమంటాడు? లోకము వెనకాల వెళ్ళొద్దు, నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఏమిస్తాడంట? ఆయన జ్ఞానం ఇస్తాడంట, ఆయన మనకి తెలివినిస్తాడంట. కానీ అక్కడితో ఆపేయట్లేడు, ఆయన సంతోషముని కూడా ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతోషం కూడా మనము పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి. సో మన ఒక మంచి వ్యక్తికి దేవుడు ఇది ఇస్తున్నాడంట, కానీ పాపికి ఏమి ఇస్తున్నాడో గమనిద్దాం. చూడండి, చాప్టర్ 2:26. 2:26. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చూడు, పాపాత్మునికి ఒక పని ఇచ్చాడంట. ఆ పని ఏంటి? మళ్ళీ చదవండి ఒకసారి. ప్రయాసపడి పోగు చేయు పనిని, పోగు చేసే పనిని ఇచ్చాడు. మళ్ళీ చూసారా ఎన్నిసార్లు చూస్తున్నాము పోగు చేయడం గురించి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతి మంత్రుని ఎప్పుడు పోగు చేయమనలేదు దేవుడు. నీతి మంత్రిని పోగు చేయమనట్లేదు. ఆ పని నీది కాదు. నీ పని ఏంటి? ఆయన చెప్పిన పని చేయడం నీ పని. సమస్య ఏంటి తెలుసా? చాలామంది లోకంలో పనిచేసి ఏదో పోగు చేసేయాలి. నీ పని కాదురా బాబు, అది నీ పని నువ్వు చేసుకో. మనం ఏం చేస్తున్నాం? పని వేరే వాళ్ళు పాపలు అంటే వాళ్ళు పోగు చేసేసుకుంటున్నారండి, మనం ఏం పోగు చేసుకో. మనం కూడా దేవుడు నిన్ను పోగు చేసుకోమని చెప్పలేదు. వాడు పోగు చేసేదంతా కూడా నీ కొరకని నువ్వు అది తెలియట్లేదు మనకి. వాడు పోగు చేసేదంతా నీ కొరకు, మళ్ళీ నువ్వెందుకు పోగు చేస్తున్నావు? అర్థమవుతుందా? అందుకని ఆయన శిష్యులతో ఏమన్నాడు? మీ దగ్గర ఉన్నంత ఇక్కడ వదిలిపెట్టేసేయండి, ఫస్ట్ ఇక్కడ వదిలిపెట్టేసేయండి, ఇప్పుడు వెళ్ళి నా పరిచర్య చేయండి అంటాడు. వెళ్తారు, పరిచర్య చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏమంటాడు? ఏదన్నా తక్కువైందా మీకు అంటే ఏమంటారు? ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళు పోగు చేస్తూ ఉన్నారు అక్కడ, ఆ ఊర్లో వాళ్ళు పోగు చేస్తున్నారు, వాళ్ళ కోసం పోగు చేసి సరిగ్గా రెడీగా పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఊర్లోకి అడుగు పెట్టారో వాళ్ళకి అర్థమైంది, ఓ మనం పోగు చేసింది వీళ్ళ కొరకే అని. అందుకనే పాల్ మాల్టా దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, మాల్టా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆయన ఏదో ఈరోజు నేను మాల్టాకి వెళ్ళాలి అని వెళ్ళలేదు అక్కడికి. ఏం జరిగింది? హీ హ్యాడ్ అ షిప్ రెక్. ఓడ బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయిన స్థలానికి వెళ్తే కూడా దేవుడు ఎంత మంచి దేవుడు ఒకసారి గమనించండి.
ఓడ బద్దలైపోయి ఒక ఐలాండ్కి చేరుకున్నప్పుడు ఆయన ఐలాండ్ చేరుకోక ముందరే ఆయనకు కావాల్సిందంతా కూడా అక్కడ సిద్ధపరిచాడు ఆయన. అంటే పాస్టర్ గారు నేను నా ప్లాన్లో ఇలాగెళ్తున్నానండి, సడన్గా నా ఓడ బద్దలైపోయింది, నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. టెన్షన్ పడొద్దు, ఆగు. దేవుడు అంతా సమకూర్చి పెట్టాడు నీకు అక్కడ. టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. అందుకనే ఈ వాక్యం అంటే అంత ముఖ్యం. అర్థమవుతుందా? అందుకనే ఇంత సమయం తీసుకొని బోధించడానికి చూస్తాను. అందుకనే నేను ఈ టేబుల్స్ ద్వారా ఏదో రకంగా అది అర్థమవుతుందని. అది మీకు అర్థం అయ్యిందనుకో, నీకు విడుదల వస్తుంది, నీకు అక్కడ విడుదల వస్తుంది, అక్కడ వెలుగు వస్తుంది. ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చిందంటే నువ్వు వెతుక్కోవడం కాదు, వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఇది తెలుసా, ఈ వాక్యము ఆ విత్తనము హృదయంలోకి నాటబడితే చాలు. అందుకనే ఒక్కొక్కసారి ఇటువంటి సంఘానికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు అంటే ఇంకేదన్నా చెప్తే బాగుంటుంది, ఇంకేదన్నా ఏం చేస్తున్నాడు సాతాను, ఏదో రకంగా ఆ విత్తనము నీ హృదయంలో నాటబడకుండా ప్రయత్నం చేస్తున్నాడు. నీకు తెలుసా, నాకు ఈ వాక్యము కొన్నిసార్లు ఆ వాక్యం నీ జీవితంలోకి వచ్చిందనుకో, ఆయన వెలుగులో నువ్వు జీవించడం మొదలు పెట్టావనుకో, ఆయన గుర్తింపు నువ్వు తెలుసుకున్నాను, కొన్ని విషయాలు నీకు తెలియకుండానే కొన్ని విధాలుగా నువ్వు ప్రవర్తించడం మొదలు పెడతావు. నీకు తెలుసా, పరిచర్య చేసేవాళ్ళు, ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్ టు ఆస్క్ పీపుల్ ఇఫ్ యూ కెన్ ప్రీచ్ సమ్వేర్. కాబట్టి చెప్పండి. కాబట్టి ఎక్కడన్నా బోధించమని అడగడం సర్వసాధారణం. చాలా మంది పరిచర్య చేసే వ్యక్తులు వాళ్ళు ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నారనుకో, నేను హైదరాబాద్ వస్తున్నాను, మీ సంఘంలో పరిచర్య చేయొచ్చా, మీ సంఘంలో నేను బోధించవచ్చా, నేను అక్కడికి వెళ్తున్నాను, మీ సంఘంలో బోధించవచ్చా, మీ సంఘంలో బోధించవచ్చా అని అడుగుతారు. నేను అడగడంలో తప్పు అని నేను అనట్లేదు, కానీ ఎందుకో నేను మొదలు పెట్టినప్పుడు నుంచి నాకు అసలు అడగాలి అంటేనే అదొక ఎలర్జీ లాగా ఉండేది. అరే అంత దూరం వెళ్తున్నాం కదా, ఒకసారి వాళ్ళని అడిగితే ఒక్కొక్కసారి ఆ తలంపు వచ్చిన 2 నిమిషాల కన్నా ఎక్కువ ఆలోచించానంటే నాకు పిచ్చెక్కేస్తుంది, ఇంకా వదలగొట్టుకోవాలి ఆ తలంపుని. ఎందుకో నాకే తెలియదు. తర్వాత నా జీవితంలో ఎప్పుడైతే ఈ వెలుగు గురించి చదివాను అప్పుడు అర్థమైంది, ఓకే అర్థమైంది, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ నన్ను అడగాలి రమ్మని. నేను వాళ్ళని అడిగి, నేను మీ చర్చిలో చెప్తాను, నేను మీ సంఘంలో చెప్తాను, నేను మీ కాన్ఫరెన్స్లో చెప్తాను. కొంతమంది పరిచర్య మొదలుపెట్టినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియదు. కొంతమంది వచ్చేవారు, వచ్చి అపాయింట్మెంట్కి ఏంటండి చెప్పండి అంటే, వచ్చి మిమ్మల్ని గెస్ట్ స్పీకర్గా రమ్మని కోరుకుంటున్నామండి, అది ఇది అని చెప్పారు. అంతా చెప్పిన తర్వాత, ఇదిగోండి మా కాన్ఫరెన్స్కి బడ్జెట్ ఎంత అని పెట్టేవారు నా చేతి ముందు, నా టేబుల్ మీద. ఇదేంటండి ఈ బడ్జెట్తో నేనేం చేయాలి, మీ కాన్ఫరెన్స్ కదా అంటే మీరు ఇస్తే అప్పుడు మిమ్మల్ని గెస్ట్ స్పీకర్గా పిలుద్దామని. ఏంటి, నేను మీకు డబ్బు ఇస్తే మీరు నన్ను గెస్ట్ స్పీకర్గా పిలుచుకుంటారు? వండర్ఫుల్. అంటే ఇంకొకడు వాడు ఏం చెప్పినా మీకు అనవసరం అన్నమాట. ఇంకొకడు వచ్చి దానికన్నా ఇంకొక 10,000 ఎక్కువ ఇస్తానంటే వాడిని పిలుచుకుంటారన్నమాట ఇప్పుడు. సో వాళ్ళ కోరిక ఏంటి, వాక్యం కోసం కాదు, మీటింగ్ అయిపోవాలంతే. మీటింగ్ అయిపోతే ఏంటి, మా కడుపులు నిండిపోతాయి. వాక్యంతో కాదు, బిర్యానీతో. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి అడిగారు తెలుసా, ఎంతమంది. ఒక్కసారి కూడా నేను ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒక్కసారి కూడా నేను ఎప్పుడు అటువంటి ప్లాట్ఫామ్ ఎక్కలేదు ఇప్పటి వరకు. అటువంటి సంఘానికి నేను వెళ్ళలేదు కూడా. ఎక్కడైతే వాళ్ళు వాక్యం కొరకు పిలుస్తారో, అది పల్లెటూరు అవ్వచ్చు, 10 మంది రావచ్చు, పర్వాలేదు, అక్కడికి వెళ్ళొచ్చు. నిన్న మొన్న 2 రోజులు పూణే ఇంకా లోనావాలా దగ్గరికి వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు నా రూమ్ ఏదైతే ఇచ్చారో, నేను నార్మల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నా ఫ్యామిలీకి ఇక్కడికి వచ్చాను, లేకపోతే ఇక్కడ ఉంటున్నాను, దిస్ ఇస్ మై రూమ్, అది ఇది అని ఒక ఫోటో, ఒక వీడియో పంపిస్తాను.
అది నేను వీడియో పంపించగానే నేను నా భార్యకు పంపించాను, సెల్ ఫోన్కి పంపిస్తే మధ్యలో నా కూతురు చూసిందంట. కూతురు చూసి ఏంటిది ఎవరు పనోళ్ళ రూమా అని అడిగిందంట. మమ్మీ ఇట్ లుక్స్ లైక్ అ సర్వెంట్ క్వార్టర్స్ అన్నదంట. ఎందుకు అలాగే ఉండింది అది. నేను కంప్లైంట్ చేయడం కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇచ్చే హోటల్ రూమ్ గురించి వెళ్ళట్లేదు. తుప్పు పట్టేసిన ఫ్యాన్ ఉండింది, అది ఆన్ చేయగానే కే 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 నాన్ స్టాప్. పొద్దున్న బ్రదర్ ఈనోక్ నాతో పాటు ప్రయాణం చేశాడు. నెక్స్ట్ డే పొద్దున్న వచ్చాడు. పొద్దున్న వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని సడన్గా ఫ్యాన్ వేయొచ్చు అంటే వేసుకో అన్నాను. ఫ్యాన్ ఆన్ చేసుకున్నాడు. ఫ్యాన్ వేసుకొని ఇలా చూశాడు. ఏంటి పాస్టర్ రాత్రంతా ఇదేనంటే రాత్రంతా ఇదే మ్యూజిక్ అన్నా. పర్వాలేదు, ఆ ప్రాబ్లం ఉందని ఈయనకన్నా ఏంటి రూమ్ మార్చండి, అది పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎక్కడుంటే అక్కడ ఉంటాం, ఏం పెడితే అది తింటాం. హల్లెలూయా. ఆఖరికి అక్కడ వచ్చినప్పుడు అక్కడ వేరే మిషనరీస్ కూడా కొంతమంది వచ్చారు, నార్త్ ఇండియా. ఒకళ్ళు గుజరాత్ నుంచి వచ్చారు, ఇంకొకళ్ళేమో అస్సాం నుంచి వచ్చారు. లాస్ట్లో నేను వచ్చేస్తున్న సమయంలో కూడా నాకు ఇది ఒక్కసారి చేసింది కాదు, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అప్పుడు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటి చెక్ ఇస్తాం మీకు ఏంటి పరిచర్య చేసినందుకు విత్తనము అంటే, నేను అన్నాను ఏదైతే మీరు నాకు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని స్ప్లిట్ చేయండి, ఒక సగమేమో బీహార్కి పంపించండి, సగమేమో అస్సాం అతనికి ఇవ్వండి అన్నాను. ఎందుకు నేను అక్కడికి వెళ్ళింది డబ్బు కొరకు కాదు, డబ్బు కొరకు వెళ్ళలేదు, హోటల్ రూమ్ కొరకు వెళ్ళలేదు, ఏదో ఫ్లైట్ ఎక్కాలని వెళ్ళలేదు, ఏదో ఎక్కడికో ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలని కాదు. కానీ వాళ్ళు పిలిచారు, వాక్యము కొరకు పిలిచారు. వాక్యము కొరకు పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్ళాము, అక్కడ వాక్యము విత్తాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను అది దాని గురించి ఫస్ట్ సర్వీస్లో చెప్పలేదు, ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు. కానీ ఇదే నా ఫోటో తీయంటారు. ఎవరో వినాల్సింది అనుకుంటా. అది ఫస్ట్ సర్వీస్లో నేను దాని గురించి అసలు ఎత్తుకోలేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసేది ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడతావో దేవుడు అన్నీ సమకూరుస్తాడు. దేవుడు అన్నీ సమకూరుస్తాడు. దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్నిసార్లు చూసానొచ్చు, అంటే వాళ్ళకైతే ఇది ఉంది, వాళ్ళకైతే ఎందుకుంది, ఎందుకుంది? ఎన్నిసార్లు నేను ఎవరన్నా నాకు పరిచర్య చేసిన తర్వాత నా చేతిలో తీసుకొచ్చి పాస్టర్ గారు ఈ కానుక మీ కొరకు అంటే ఎన్నిసార్లు మళ్ళీ మీరే పెట్టుకోండి అని ఎన్నిసార్లు వదిలేసింది ఉంది తెలుసా? అది చిన్న కానుకని కాదు, ప్రతిసారి వదిలేసాను అని కూడా అనట్లేదు నేను. కానీ అక్కడ జరుగుతున్న పరిచర్య బట్టి, లేకపోతే అక్కడ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, లేదు ఈ విత్తనము ఇక్కడే ఉండాలి, ఈ విత్తనము మళ్ళీ వాళ్ళ జీవితంలో ఉండాలి, లేకపోతే ఈ విత్తనము ఆ వ్యక్తి జీవితంలో నేను తీసుకోకూడదు, ఈ వ్యక్తి ఇది వాళ్ళకి అని తెలియగానే నేను వాళ్ళకి విడుదల చేస్తాను. విడుదల చేసింది ఉంది, ఎన్నోసార్లు అలా చేసింది ఉంది, ఎన్నోసార్లు అలా చేసింది ఉంది. నా దారి ఖర్చులు నేను చూసుకొని, నా తిండి నేను చూసుకొని, నా హోటల్ నేను చూసుకొని, అవన్నీ నేను చూసుకొని మళ్ళీ ఎందుకు వాళ్ళు నన్ను అడగలేదు, వాళ్ళు నన్ను అడగలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రేరేపణ బట్టి నేనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అలాగా ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నీ జీవితంలోకి తీసుకొస్తావో ఆ వాక్యము పనిచేయడం మొదలు పెడుతుంది, వాక్యము పనిచేయడం మొదలు పెడుతుంది, వాక్యము పనిచేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అలాగే పాస్టర్ అర్పితకు కూడా ఇప్పుడు ఒక ఇన్విటేషన్ వచ్చింది ఇంకొక దేశంలో వెళ్ళి ప్రసంగం చేయడానికి, ఒక కాన్ఫరెన్స్లో. అక్కడికి వెళ్తున్న సమయంలో కూడా మొట్టమొదటిసారి, ఇంకా నేను ఆ దేశానికి వెళ్ళలేదు. సో అక్కడ మనకు ఎవరో తెలియదు, అటువంటి దేశానికి వెళ్ళబోతుంది. అక్కడికి దేశానికి వెళ్ళబోతుందంటే అక్కడ వేరే ప్రాంతాల్లో కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడదామా అని ఆ డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్ రాగానే ఒక 2 నిమిషాల్లో ఆ డిస్కషన్ ఆగిపోయింది అక్కడే. మళ్ళీ ఎందుకు? మనము అడిగేటటువంటి వ్యక్తులము కాదు, అడిగేటటువంటి వ్యక్తులము కాదు. వేరే వాళ్ళు చేస్తే చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను అంటున్నది ఆ వాక్యము మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ వాక్యము నిన్ను మారుస్తుంది.
వాక్యము నిన్ను మారుస్తుంది. అలాగే ఈరోజు ఈ ఈ ఈ ఆర్థిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ వాక్యము నీ జీవితంలోకి రాగలిగినట్లయితే, ఒక 2 నిమిషాలు ఉద్యోగం గురించి మర్చిపోయి ఈ వాక్యం గురించి నువ్వు ధ్యానించగలిగినట్లయితే, ఒక 2 నిమిషాలు అప్పుల గురించి పక్కన పెట్టి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు రానివ్వగలిగినట్లయితే, ఒక 2 నిమిషాలు నీ ఆర్థిక ఇబ్బందులన్నిటి గురించి కూడా, నీ అప్పుల గురించి పక్కన పెట్టి 2 నిమిషాలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి నా పట్ల ఈ ఆర్థిక విషయాల గురించి అని నువ్వు ఆ వాక్యాన్ని రానివ్వగలిగినట్లయితే, ఆ వాక్యము నీ జీవితంలో కార్యము చేయడం మొదలు పెడుతుంది. నీ ఆలోచనలని మార్చడం మొదలు పెడుతుంది, నీ తలంపుల్ని మార్చడం మొదలు పెడుతుంది, నీ ప్రవర్తనని మార్చడం మొదలు పెడుతుంది, నీ మాటల్ని మార్చడం మొదలు పెడుతుంది. అలాగే నీ జీవితాన్ని కూడా మార్చడము మొదలు పెడుతుంది. హల్లెలూయా. నేను ఎందుకు బోధిస్తున్నానంటే నా హృదయంలో ఐ బిలీవ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ వీఆర్ కమింగ్ టు ఎ టైమ్ వేర్ వీ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లైక్ నెవర్ బిఫోర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మునుపెన్నడూ చూడని రీతిగా దేవుని మహిమ మనం చూడబోతున్నాం. ఆ మహిమ చూసేది కేవలము మనం సంఘములో ఉన్నప్పుడు ఆరాధించేటప్పుడు మాత్రమే కాదు, ఆ మహిమ మన జీవితంలో మనం అనుభవించాలి. అంటే సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము నువ్వు ఆఫీస్లో ఉన్న, బిజినెస్ మీటింగ్లో ఉన్న, ప్రయాణంలో ఉన్న, ట్రైన్లో ఉన్న, బస్సులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, నీ పట్టణంలో ఉన్న, వేరే దేశంలోకి వెళ్ళిన ఆ వెలుగు బట్టి జనాలు నీకు చూసుకుంటూ పరిగెత్తుకుంటూ రావాలి. అటువంటి వెలుగు గురించి నేను మాట్లాడుతున్నాను, అటువంటి మహిమ గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. వాళ్ళు గుర్తించాలి నిన్ను. ఆ మహిమ నీ మీద ఉన్నప్పుడు అన్యులు గుర్తించి పరిగెత్తుకుంటూ వస్తారంట. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్లీసియాస్టిస్లో ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఇచ్చేది ఆయన జ్ఞానం ఇస్తున్నాడు, తెలివినిస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు. కానీ పాపికి ఇచ్చే ఎటువంటి పని అన్నీ కూడా పోగు చేయడానికి. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. సో గుర్తుపెట్టుకోండి, అ గుడ్ మ్యాన్ రిసీవ్స్, ఒక మంచి వ్యక్తి స్వీకరించేది నెంబర్ 1 జ్ఞానము, తెలివి, సంతోషము. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది, పాపి పోగు చేసిన దంతయు కూడా ఆయన స్వీకరిస్తాడనమాట. సో చూడండి, ఆఖరిగా లూకా సువార్త 19వ అధ్యాయం, దీంతో నేను ముగిస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం. మళ్ళీ ఒకసారి జక్కయ్య ఆ మాటలు అన్న తర్వాత, నాకున్న ఆశలో సగము నేను ఇచ్చేస్తాను, ఎవరినైనా మోసం చేసినట్లయితే 4 అంతలు వాళ్ళకి ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు సంతోషపడ్డారు అక్కడ విన్న వాళ్ళందరూ కూడా. ఎందుకు? అది జరుగుతుందంటే దేవుని రాజ్యము మనము చూడబోతున్నాము అంటారు. కానీ అటువంటి సమయంలో యేసుక్రీస్తు మళ్ళీ ఇంకొక ఉపమానము చెప్తాడనమాట. ఈ ఉపమానములో మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఒక మైనా అని ఉంటుంది, మైనా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు, ఆ మైనాతో ఏం చేసావు అని అడుగుతాడు. ఎవరైతే ఒక్క మైనాని 10 చేస్తారు, ఇంకొక వ్యక్తి ఒక్క మైనాని 5 చేస్తాడు, ఇంకొక వ్యక్తి ఆ ఒక్క మైనాని దాచిపెడతాడు అనమాట. మళ్ళీ వేరే ఉపమానంలో ఎలాగైతే తీర్పు తీరుస్తాడో అటువంటి తీర్పు ఇక్కడ కూడా తీర్చడం జరుగుతుంది అనమాట. లూకా సువార్త 19వ అధ్యాయం జస్ట్ నోట్ చేసుకోండి, 11వ అధ్యాయం నుంచి 26వ వచనం వరకు అది చదువుకోండి. 15వ వచనంలో ఒక్కసారి 15వ వచనం ఒకటి చదవండి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మళ్ళీ ఒక్కసారి చదవండి. సారీ. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకుని. ఆగండి. వ్యాపారము వలన, దేని వలన? ఇంకొక విధంగా చెప్పాలంటే వ్యూహము వలన. అర్థమైందా ఇప్పుడు? వ్యాపారము, వ్యూహము, స్ట్రాటజీ. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన తెలివితో ఏం చేశావు? దేవుడిచ్చిన జ్ఞానము, తెలివి, తలాంతు 3, దాంతో ఏం చేసావు? సో తిరిగి వచ్చినప్పుడు బలవంతంగా ఏమొచ్చింది అని అడగట్లేదు, విడుదలతో ఏమొచ్చింది అనట్లేదు, వ్యూహముతో ఏం చేసావు? వ్యూహముతో ఏం చేసావు? వ్యూహముతో ఏం చేసావు? బలవంతంగా చేసేది నేను చేస్తాను, వ్యూహముతో చేయాల్సింది నువ్వు. స్ట్రాటజీ. ఇక్కడ ఉన్నప్పుడు గట్టిగా పాడేసి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించి, కానీ దాని తర్వాత సోమవారం వచ్చేటప్పటికి టైంకి వెళ్తున్నావా ఆఫీస్కి?
నీకు ఇచ్చినటువంటి బాధ్యత సరిగ్గా పాటిస్తున్నావా? అక్కడ నీ టీం లీడర్కి, నీ బాస్కి ఆయన అప్పగించినటువంటి పని ప్రకారము నువ్వు చేసి మళ్ళీ ఆయనకి తిరిగి అప్పగిస్తున్నావా? లేకపోతే నువ్వు క్రైస్తవుడివి అని చెప్పి ఎప్పుడే మాట్లాడినా కూడా ఏంటి ఫాస్టింగ్ ప్రేయర్కి నాకు లీవ్ కావాలి, ఇంకా దేనికో లీవ్ కావాలి అని చెప్పడము మాత్రమే. అది చెప్పుకుంటూ కానీ ఎప్పుడైతే పని వచ్చేసేటప్పటికి మాత్రము పని నుంచి దొంగగా దూరంగా ఉంటున్నావా? ఎప్పుడైతే పని నుంచి ఎలాగైతే దూరం అవ్వాలని వెతుకుతున్నావా? లేకపోతే వెళ్ళి నిజంగా ఆయనకి సరిగ్గా పని చేస్తున్నావా లేదా? ఆర్ యు బీయింగ్ లాయల్? ఆర్ యు బీయింగ్ హార్డ్ వర్కింగ్? ఆర్ యు బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద థింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా కష్టపడుతూ ఉంటున్నావా? అక్కడ నీ వ్యూహంకు తెలుస్తుంది అన్నమాట. అక్కడ నీ స్ట్రాటజీ తెలుస్తుంది. అక్కడ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివి తెలుస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో చూడండి, ఎప్పుడైతే ఇది చేయడం మొదలు పెడతామో మన జీవితంలో మనం వర్ధిల్లుతాం. లాస్ట్ వీక్ నేను మీకు ఇచ్చుట గురించి 5 విషయాలు చెప్పాను. అలాగే ఈరోజు జ్ఞానము గురించి లేకపోతే తెలివి గురించి మాట్లాడాం కాబట్టి తెలివి గురించి ఒక 5 విషయాలు. Number 1, the first thing that I want you to know is that the concerning knowledge is that you need to be skillful. నైపుణ్యం కలిగి ఉండాలి. నైపుణ్యత కలిగి ఉండాలన్నమాట మన జీవితంలో, నైపుణ్యత. రెండోది అవగాహన ఉండాలి. యు మస్ట్ బి అవేర్. అవగాహన ఉండాలి నీ జీవితంలో. అంటే నువ్వు చేసేటటువంటి పని విషయంలో అవగాహన ఉండాలి. ధనము గురించి అవగాహన ఉండాలి. పెట్టుబడి గురించి అవగాహన ఉండాలి. సంపాదన గురించి అవగాహన ఉండాలి నీ జీవితంలో. ఆ అవగాహన ఉందా లేదా? ఎటువంటి మీటింగ్స్ అటెండ్ అవుతావు? ఎటువంటి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతావు? ఎటువంటి స్థలాలకి వెళ్తున్నావు? ఎటువంటి ప్లేసెస్కి ఎక్స్పోజ్ అవుతున్నావు? ఎటువంటి ప్లేసెస్కి నీకు ఎటువంటి ఎక్స్పోజర్ ఉంది నీ జీవితంలో? ఎటువంటి బుక్స్కి, ఎటువంటి వీడియోస్కి? అవేర్నెస్. నెంబర్ 3, విద్య, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. గమనించండి, చాలామంది మనకు ఇండియాలో విద్య గురించి చాలా ప్రాముఖ్యత చూపిస్తారు, కానీ మనం కేవలము స్కూల్కి వెళ్ళడమే, ఎగ్జామ్స్ గురించే ఆలోచిస్తాం. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నీకు విద్య ఉంటుంది. నీ జీవిత కాలము విద్య ఉంటుంది. ఎటువంటి బుక్స్ చదువుతున్నావు? అసలు ధనము గురించి ఒక్క బుక్ అన్నా తీసి చదివావా నీ జీవితంలో? ఒక ధనవంతుడు చెప్పినటువంటి అడ్వైస్ అన్నా విన్నావా ఒక్కసారి? సేవింగ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి అసలు ఏమన్నా తెలుసుకున్నావా? రియల్ ఎస్టేట్ గురించి అసలు ఏమన్నా తెలుసుకున్నావా? గోల్డ్ గురించి అసలు ఏమన్నా కొద్దిగా ఐడియా ఉందా? సిల్వర్ గురించి అసలు ఏమన్నా ఐడియా ఉందా? విద్య నేర్చుకుంటున్నావా లేదా? లేకపోతే ఒక 10 కోట్లు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఏం చేయాలో అసలు తెలుసా? విద్య ఉండాలి. దేవుడు ఇచ్చేస్తాడంటే సరిపోదు. ఇచ్చినప్పుడు ఏం చేయగలగాలి? ఏం చేస్తావు దాంతో? ఆ విద్య రావాలి. నంబర్ 4, ఏమి చేయకూడదో తెలుసుకోవాలి. ఏమి చెయ్యకూడదో తెలుసుకోవాలి. అది కూడా దేవుని యొక్క తెలివి. ఏమి చేయకూడదు. 5వది, స్ట్రాటజిక్ అసోసియేషన్స్ అండ్ అలయన్సెస్. వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉండాలి. వ్యూహాత్మక సంబంధాలు, స్ట్రాటజిక్ అలయన్సెస్, వ్యూహాత్మక సంబంధాలు. అంటే నీ జీవితంలో నీ ఫోన్ తీసుకుంటే ఒక 5 కాంటాక్ట్స్ అన్నా ఉంటాయా అక్కడ? 5 కాంటాక్ట్స్ అన్నా మీ జీవితంలో నీకన్నా ముందర ఉన్నవాళ్ళు, నీకన్నా ఒక పై స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేస్తే నీకు మంచి జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఒక 5 కాంటాక్ట్స్ అన్నా ఉన్నాయా? లేకపోతే అందరూ కేవలం స్నేహితులేనా? అందరూ టైంపాస్ వాళ్ళేనా? అందరూ కేవలం జోక్స్ చెప్పుకోవడానికేనా? ఎటువంటి వ్యక్తులు ఉన్నారు నీ జీవితంలో? ఒక 5గురినన్నా నువ్వు గుర్తించగలవా నీ జీవితంలో? సో వన్స్ అగైన్, నైపుణ్యత, రెండోది అవగాహన, మూడోది విద్య, నాలుగోది ఏమి చేయకూడదో తెలుసుకోవడము, ఐదోది వ్యూహాత్మక సంబంధాలు. హల్లెలూయా. నేర్చుకున్నారా దేవుని వాక్యం నుంచి? కొంతమందికి అనిపించవచ్చు, పాస్టర్ నేను ఏదో స్కూల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు ఈరోజు అని. పర్వాలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సంఘానికి వచ్చినప్పుడు కేవలము ప్రార్థన చేసేసుకొని
మంచిగా అనిపించింది పాస్టర్ అని మళ్ళీ వెళ్ళి సేమ్ సమస్యలకు వెళ్ళడం కాదు. ఈ రోజు తర్వాత నేను మీ పాస్టర్ని అన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఒక అసైన్మెంట్. ఈరోజు చెప్పిన దాన్ని బట్టి, పోయిన వారం చెప్పిన దాన్ని బట్టి ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి వాట్ ఆర్ ద నెక్స్ట్ 5 మూవ్స్ ఆర్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీవు చేయబోయే 5 నిర్ణయాలు, తీర్మానాలు మీరు రాసుకొని రావాలి నెక్స్ట్ వీక్ కల్లా. నాకు హల్లెలూయా అని చెప్పుకొని ఇంటికి వెళ్ళడం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుస్తకాలు ఇప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నోట్స్ చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఒక 2-3 సార్లు మళ్ళీ ఇదే వినండి. విన్నదే మళ్ళీ వినండి. దేవా నాతో మళ్ళీ మాట్లాడు, దేవా నాతో మళ్ళీ మాట్లాడు. ఆ వ్యూహము నాకు ఇయ్యయ్యా, ఆ స్ట్రాటజీ నాకు కావాలయ్యా, ఆ జ్ఞానము నాకు కావాలి. నేనేం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ నా జీవితంలో? ప్రతిసారి ఉద్యోగం లేకనే దేవా ఉద్యోగం అని అడగడం కాదు. నెక్స్ట్ ఏం చేయాలి? 5 డెసిషన్స్, 5 తీర్మానాలు. 50 అడగట్లేదు, 5 తీర్మానాలు. వాట్ ఆర్ ద 5 థింగ్స్ దట్ యూ విల్ డూ? 5 స్టెప్స్ దట్ యూ విల్ టేక్. ఏ 5 అడుగులు వేస్తావు నువ్వు? ఏ 5 అడుగులు తీసుకుంటావు నీ జీవితంలో? మళ్ళీ ఇటువంటి సమస్యలోకి అడుగు వేయకుండా, మళ్ళీ నీ జీవితంలో ఆశీర్వాదం కాదు, నీ పిల్లలు కూడా ఆశీర్వాదంలో జీవించాలంటే ఎటువంటి 5 తీర్మానాలు తీసుకోవాలి నువ్వు? రాసుకోవడం రాండి. రాసుకొని నెక్స్ట్ వచ్చే వారం రాండి. ఎంతమంది చేస్తారు? హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఆ విధముగా దేవుని వాక్యం స్వీకరించి చేయడం మొదలు పెడతారో, ఐ గ్యారంటీ యూ, నేను గ్యారంటీ చేస్తున్నాను, దేవుని వాక్యములో ఉన్న శక్తి బట్టి చెప్తున్నాను, నీ జీవితం మాత్రమే కాదు, నీ కుటుంబం జీవితం మాత్రమే కాదు, నీ పిల్లల జీవితము అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యము కూడా నీ ద్వారా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎప్పుడైతే అప్పుల నుంచి దేవుడు మీకు విడుదలనిస్తాడు అని చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది చాలామందికి. అది ఎలా పాస్టర్ గారు, అప్పులు లేకుండా ఎలా కారు కొంటాం, అప్పులు లేకుండా ఇల్లు ఎలాగా, అప్పులు లేకుండా బైక్ ఎలాగా? ఇప్పుడు ప్రతి వారం ఒక్క సాక్ష్యం అన్నా నేను వింటున్నాను. ప్రతి వారం ఎవరో ఒక్కరు ఒక సాక్ష్యం పంపిస్తారు. పాస్టర్ గారు నేను ఇప్పుడు అప్పు నుంచి విడుదల పొందుకున్నాను. పాస్టర్ గారు ఈరోజు లాస్ట్ పేమెంట్ చేస్తున్నాను, ఈ పేమెంట్తో నాకు కంప్లీట్, నా లైఫ్లో అసలు అప్పు అనేదే లేదు. ఎంతోమంది ఆ తీర్మానం తీసుకున్నారు, ఎంతోమంది అది అనుభవిస్తున్నారు. అలాగే ఈరోజు మీరు మీ పిల్లలు వచ్చేసేటప్పటికి వాళ్ళకి అప్పు అంటేనే ఏంటో తెలియకూడదు. హల్లెలూయా. అప్పు అంటేనే ఏంటో వాళ్ళకి తెలియకూడదు. కాలేజ్ అంటే దేనికి కూడా అప్పు అనేదే మాకు తెలీదు. ఎందుకు? మన సంఘంలో మనకు అప్పు తెలుసా? ఏదన్నా నేను అప్పు తీసుకొని చేశానా ఇక్కడ సంఘంలో? లేదు. మీరు ఎంతమంది ఈ సంఘంలో నాటబడ్డారు? నాటబడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, నాటబడిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సంఘంలో నాటబడినట్లయితే ఈ సంఘంలో జరుగుతున్నది మీ జీవితంలో జరుగుతుంది. అర్థమవుతుందా? మీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు జీవం పొందుకుంటున్నారు, ఇక్కడ నుంచి వాక్యము పొందుకుంటున్నారు. సో ఇక్కడ జరిగేదే మీ జీవితంలో కూడా జరుగుతుంది. మీరు నాటబడినట్లయితే తప్పకుండా ఇక్కడ జరిగేదే మీ జీవితంలో కూడా జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నువ్వు మమ్మల్ని దీవించిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నామయ్యా, మా పరిస్థితులు ఎలాగున్నా నీ వాక్యము బట్టి ఆ సత్యము స్వీకరిస్తున్నామయ్యా. నువ్వు మమ్మల్ని దీవించావు అని నమ్ముతున్నామయ్యా. దేవా, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే దేవా చీకటిలో ఉన్నారో, ఎవరైతే వెలుగు కనిపించట్లేదు అనేటటువంటి సమయంలో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో అప్పులు పాలై జీవిస్తున్నారో, టెన్షన్స్తో జీవిస్తున్నారో, దేవా ప్రెషర్తో జీవిస్తున్నారో, ఈ వాక్యము ద్వారా వాళ్ళ జీవితాలు మార్చబడాలని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యము ద్వారా వాళ్ళ ఆలోచనలు మార్చబడాలని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా దేవా వాళ్ళ చూపు, వాళ్ళు వినేటటువంటి
చెప్పినటువంటి ఆ మాటలు ప్రతిదీ కూడా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మా జీవితంలోకి వ్యూహముతో, విడుదలతో, అలాగే బలవంతముతో కూడా దేవా రావలసినటువంటి ధనము వచ్చును గాక అని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.